back. So the Kach uncle was very serious. They prepared lunch for us and they want to take him to hospital, but he was telling like this, no, pastor is coming, he will pray for me, I will be good. How much they were pressuring him, but he was suffering lot. ప్రేమన దేవుడు నేను స్టాండి ఈ క్యాష్ కొనుక్కునేదానికి సోలాపూర్ పోయినాం అనమాట. మీరేసి దిగుతుండే ఉన్న మా కోసం రెడీగా ఉన్నాడు ఆయన కార్దేశ్వరుడు కొడుకు తీసుకుపోయాడు ఆ నుంచి. సో మాకు చాలా ఆకలి అవుతా ఉన్నది. సో దే ప్రిపేర్డ్ వెరీ గుడ్ లంచ్ ఫర్ అస్. సో ఈ కచ్చి అంకులు మిషన్ పెట్టుకొని ఉన్నాడు హార్ట్ ప్రాబ్లం తోటి. ఆయన సీరియస్గా ఉన్నాడు. హాస్పిటల్ తీసుకుపోదాం, నొప్పి తట్టుకోలేకపోతా ఉన్నాడు. పోదామంటే ఆయన ఒక మాట మాస్టర్ వస్తూ ఉన్నాడు, ఆయన ప్రేయర్ చేస్తాడు చాలా అంటా ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. Then I went, I never rushed for the lunch. I said, let Stanley may eat the lunch, let I go and talk to him. I spent time on 20 minutes, so it was very short period. So I was talked to him and I was encouraged him. And God has given the grace for that mighty man of God to pray for him, console him to come back for his glory. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆ కృపను ప్రభు పాస్టర్ గారికి అనుగ్రహించాడు. ఆయన చివరి సేవకునికి ప్రార్థన చేసి కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సేవకుడు, ఆమేన్. వెరీ డెడికేటెడ్ పర్సన్, వెరీ క్లీన్ హార్ట్. ఆమేన్. ఆయన క్యారెక్టర్ చాలా గొప్పది అన్నమాట. వెరీ క్లీన్ ఇన్ టాక్, in everything he is very humble. So it is all glory to Lord Jesus Christ. But we lost him, my dear brother. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆ యొక్క బిడ్డ వచ్చేసి ఆ బిడ్డ ద్వారా సాగులకి విలేజ్కి పరిచయకు దేవుడు మాకు ద్వారా తెలిసి ఉంటా ఉన్నాడు. చాలా తగ్గింపు ఆ యొక్క బిడ్డ ఇచ్చినాడు. చాలా విధేయత కలిగినటువంటి బిడ్డ. హల్లెలూయా. అక్కడ ఒక విషయం జరిగింది. ఆయన ఆ మిషన్ కూడా వేసుకొని ఉంటా ఉన్నప్పుడు ఆయన చాలా ఆలోచిస్తుండేవాడు, పరిచయం ఏ రీతిగా ఎట్ట ముందుకు వెళ్తారు. ఆయనకు తెలుసు ఆయన బ్రతకడు చాలా రోజులని. ఇదే రీతిగా ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయటపడి, ఎందుకంటే వాళ్ళ కొడుకు పరిచయం చేసేవాడు కాదు, సేవలకు వచ్చేవాడు కాదు, ఏమి తీసుకునే గమ్మున కూర్చొని పోయేవాడు. ప్రభు బయటపరిచింది ఏంటంటే, నీకు రాబోయే దినంలో నీ తరువాత నీ కుమారుడు ఈ పరిచయను ముందు కొనసాగిస్తాడని. ఆ మాటతో ఆ యొక్క ఎంతో సంతోషపడ్డాడు. నిజంగా ఆ యొక్క అంకుల్ ఎంత తగ్గింపు అంటే చాలా తగ్గింపు, చాలా విధేయత, చాలా ప్రేమ గుణము, నిజంగా చాలా నమ్రత కలిగినటువంటి బిడ్డ. మాకైతే అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దుఃఖంగా ఉంటా ఉన్నది. హల్లెలూయా. అతని తరువాత తన కుమారుడు నిజంగా తన కోడలు పరిచర్యను వాళ్ళు ముందుకు తీసుకొని ప్రభు బయలుపరిచిన రీతిగా ఆ ప్రభు పరిచర్యను వాళ్ళని కొనసాగిస్తా ఉన్నారు. ప్రియులారా, అలాంటి బిడ్డలు నిజంగా చాలా మందిని మేము చూసాం. కానీ అంత విధేయత కలిగిన, అంత ప్రేమ కలిగిన, మనస్ఫూర్తిగా ఎట్ట ఏడుస్తాడంటే ఈ ఆరాధనలో చాలా రెండు చేతులు పెట్టి ధన్యవో ధన్యవో అన్నప్పుడు చాలా బిడ్డ ఏడ్చేవాడుగా ఉంటాం. హల్లెలూయా. అందరూ చెప్పాలి, God is so good. హల్లెలూయా. He is so wonderful. హల్లెలూయా. So let us go to the word of God. Very short time is there. Let us finish up on 5 points I want to talk. I want to preach about by the help of the Holy Spirit. So every day, every fasting prayer, we are meditating these five points. I mean, ప్రతి fasting prayer లో ఈ 5 points మేము ధ్యానిస్తా ఉన్నాం. So everybody is not coming. That's why I want that is the inspire of the Holy Spirit to talk, to preach about these things for the body of Christ. Amen. Hallelujah. Praise the Lord. Hallelujah. Lift your hand and say, I will learn from God. దేవుని నుంచి నేను నేర్చుకునేవాడని. Amen. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. When the Holy Spirit speak to us, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు don't go outside బయటికి వెళ్ళవాకండి and talk against Holy Spirit. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడవాకండి. Amen. Hallelujah. అర్థమైందా? యేసు రక్తానికి జయం. Praise the Lord. Hallelujah. God is so good. దేవుడు చాలా మంచివాడు. When God's word comes, దేవుని యొక్క వాక్యం వస్తుంది, it comes from the throne of grace. దేవుని కృపా సింహాసనం నుంచి రాబోతాడు. Praise the Lord. Hallelujah. It want to touch us. ప్రతి ఒక్కరిని తాకేదిగా ఉంది. It want to change our lives. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే. Why can't we allow God to work in our lives? దేవుడు మన జీవితంలో పని చేయడానికి మనం ఎందుకు అవకాశం? If we are not allowing, మనం అవకాశం ఇవ్వకపోతే, the coming of second coming is very near to us. ఆమె దేవుని యొక్క వాక్యానికి మనం అవకాశం ఇవ్వకపోతే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంటా ఉంది. The brother and sister, that Dead Sea also, it is just turning to the sweet. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, మృత్ అనగా
ఎర్ర సముద్రం, మృత సముద్రము కూడా అది నిజంగా దాంట్లో కూడా ఒక రమణీయత వస్తుంది. దీపం అనేది మారిపోతాం, జీవములు అయ్యి ప్రాణముతో బ్రతికడానికి ప్రారంభమైతే ఇది చాలా గొప్ప సూచన దేవునికి రాకడ. ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క రాకడకు ప్రభు తన లేఖనంలో రాసినట్టుగా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా బ్రతకడము, వాక్యానుసారంగా జీవించడం. On the 7th day, in this 7th hope so last week, the red heifer was burned in Israel country. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారము వాళ్ళు ప్రయోగించారు. ఏంటిది అంటే ఎర్ర దూడను బలించడానికి వాళ్ళు ట్రయల్ చేసిండ్రు, అంతే, ఇంకా చెయ్యలే. ఎందుకంటే మందిరము కట్టే కన్నా ముందు అది చేస్తారు కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేసిండ్రు, ప్రయోగించారు. ఎట్ట చేయాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేసి దాన్ని చేసిన వారుగా ఉంటా ఉన్నారు. And the people, they ordained the priest, the higher priest this week. ఒక యాజకుడిని వాళ్ళు అభిషేకించినట్టుగా దానికోసం శ్రేష్టమైన యాజకుడు, పెద్ద యాజకుడు, he must do it. ప్రధాన యాజకుడు. See, everything is going on with the systematic. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు తమ సిద్ధపాటులు అన్ని క్రమబద్ధంగా క్రమశిక్షణగా వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆమేన్. మూడో యొక్క నిజంగా ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆమేన్. మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న వారుగా ఉంటా ఉన్నారు. Everything is started, my dear brother and sister. అన్ని సిద్ధపడ్డాయి. We also must prepare for that. ఆమేన్. హల్లెలూయా. మందిరము కట్టడానికి వాళ్ళు ఉపకరణాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రియులారా, దీనికి అర్థము ఏంటిది అంటే ఆ యొక్క ఎర్ర పేగ అంటారు దాన్ని, ఆ యొక్క గొర్రెను వధించిండ్రు, ఆ యొక్క దూడను వధించిండ్రు అంటే ఒకటి గమనించండి, నిద్రపోకండి, ఇంకా ప్రభు రావటంలే, ఇంకా ప్రభు రాకడ దూరం ఉందండి. దీనికి అర్థం ఏంటంటే నువ్వు దేవుని రాకడకు దగ్గర అవుతున్నావు. వాళ్ళు సిద్ధపాటు అవుతా ఉన్నారు, మనం సిద్ధపాటు కావాలి. We must prepare. Hallelujah. That is our heart desire. ప్రతి ఒక్కరు ప్రభు యొక్క రాకడకు సంసిద్ధపడేది చాలా ప్రాముఖ్యమైంటా ఉన్నది. Let us caught by the tramp, my dear brother and sister. దేవుని యొక్క కడుపుల శబ్దము మన చెవులో పడేలాగా మనము సిద్ధపడేది చాలా అవసరం. Glory to Lord Jesus. ప్రతి మహిమ దేవునికి మాత్రమే కలుగును గాక. Dear brother and sister, the 5 prayers for a deeper relationship with God. 5 ప్రార్థనలు దేవునితో సరైన సంబంధము పెట్టుకునేటువంటి అంశాన్ని మనం deeper relationship, లోతైన సంబంధం కలిగి ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి, deep relationship, లోతైనటువంటి సంబంధము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. The deep relationship don't be with the world. లోకముతో లోతైన సంబంధాలు పెట్టుకోవడానికి పోవాలి. Deep relationship with Almighty God. దేవునితో లోతైన సంబంధము పెట్టుకోవడము చాలా అవసరమైంది. It will work for us. అది పని జరిగించబోదు. World cannot work. ఆమేన్. అది లోకము పని చేయదు, but God can work in our life. ఆమేన్. లోకము ఏ మాత్రం పని చేయదు కానీ దేవుడు పని జరిగించేవాడుగా ఉండబోతున్నాడు. Praise the Lord. We are called believers. విశ్వాసులమైనటువంటి మనం We are the child of God. దేవుని బిడ్డలుగా పిలువబడినవారు. So let us be alert to caught up in the presence of God. దేవుని సన్నిధిలో లోతుగా పైకి కాదు, లోతుగా పట్టబడేది చాలా అవసరం. The brother and sister, first point is pray for your faith. It is very personal I'm talking. ఇది వ్యక్తిగత యొక్క వాక్యము కాబట్టి నీ విశ్వాసము కోసం నువ్వు ప్రార్థించేది We must pray for our faith. నీ విశ్వాసము నమ్మకము కోసం ప్రార్థించేది Church must pray for their church. ఆమె ప్రతి సంఘాలు వాళ్ళ సంఘస్థుల విశ్వాసుల కోసం ప్రార్థించేది చాలా అవసరం. Second point is we must pray for our heart. రెండవదిగా మన హృదయాల కోసం మనం ప్రార్థించుకోవాలి. Third point is we must pray for our desires. మన కోరికల కోసం మనం ప్రార్థించుకునేవారుగా We must pray. Fourth point is we must pray for our devotion. మన యొక్క ధ్యానించే వాటి కోసం ప్రార్థన చేయాలి. Praise the Lord. Fifth point is we must pray for our character. ఐదవది వచ్చేసి మన నడతల కోసం మనం ప్రార్థించేవారుగా Praise the Lord. Hallelujah. ఉంటా ఉన్నాయి. If we are going to be in these things, we can happen in our life. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటి విషయంలో మనం లోతుగా వెళ్తున్నప్పుడు God is so good. దేవుడి కార్యాలు మన జీవితంలో గొప్పగా జరగబోతాయి. ఇక్కడ చూడండి, God is so good, He is so wonderful. దేవుడు చాలా మంచివాడు, ఆశ్చర్యకరుడు. So that's why first point is we must pray for our health. మొదటిగా మన యొక్క సహాయం కోసం మనం ప్రార్థించాలి. We must pray for our faith. నమ్మకము కోసం విశ్వాసం కోసం మొదటిగా మనము
ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గాడ్ ఇస్ సో గుడ్, దేవుడు చాలా ఇస్ మంచివాడు, సో వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు కదా. When God speaks to us, let us allow God to work to us. ప్రియులారా, దేవుడు మనతో వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలకు మనం శ్రద్ధను చూపించేవారిగా ఉండాలి. How we must pray for our health, for our faith. మన యొక్క విశ్వాసము కోసం మనం ఏ రీతిగా ప్రార్థించాలి? Dear God, ప్రభువా, I pray that you help me ఆమేన్. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చేయి. to put a faith and trust in you. ప్రభువా, నీ మీద నమ్మకము విశ్వాసము కలిగి నీ మీద నేను ఆధారపడేలాగా నీ కృప చూపించు. Amen. Hallelujah. How we must pray. ఏ రీతిగా Help ప్రార్థించాలి? me, Lord, to put faith in you. ప్రభువా, నాకు సహాయం చేయి, నీ మీద నేను ఎక్కువగా నమ్మకము Don't be పెట్టుకునేలాగా. deceived yourself. నిన్నును మోసపడను పోబాకండి. We are praying. మనం We are ప్రార్థిస్తున్నాం. reading the word of దేవుని God. యొక్క వాక్యాన్ని We are చదువుతున్నాం. coming to the fellowship. దేవుని మందిరంలోకి వస్తున్నాం. Is it really we are having faith? ఆమేన్. దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థిస్తున్న ఆత్మీయ జీవితం వెళ్తున్నది, కానీ దేవుని మీద నీకు నమ్మకము విశ్వాసం విశ్వాసం నీకున్నదా? We are doing everything. Is it the faith is there in our life? అన్ని మనం చేస్తున్నాము, కానీ విశ్వాసం అనేది మనకు ఉంటున్నదా? God is so good. దేవుడు చాలా మంచివాడు, He is so wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. Amen. Hallelujah. హల్లెలూయా. We must pray for the help of, we must ask the help of the Holy Spirit to put a faith and trust in the Lord. ప్రియులారా, మన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరాలి, మన విశ్వాసము దేవునిలో దృఢపరచబడలాగున. Praise the Lord. God is so good. దేవుడు చాలా మంచివాడు. Second Chronicles 20 chapter 20 verse says, రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో 20 వచనంలో, have faith in the Lord your God. ఈ దేవుడైన యెహోవా మీద విశ్వాసం కలిగి ఉండు. Amen. Hallelujah. Hallelujah. How we must have faith in the Lord, in our God. ఆమేన్. మన దేవుని మీద, దేవునిలో మన మీద, దాని తర్వాత దేవుని మీద మన విశ్వాసం ఉండాలంట. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Matthew the Gospel 17 chapter 20 verse says, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనములో, if you have faith as a small of mustard ఆమేన్, seed, ఆవగించేటటువంటి విశ్వాసము నీకున్న ఎడల, if you speak to the mountain, నువ్వు కొండ వైపు what మాట్లాడినట్లయితే happens for the mountain? ఆ యొక్క కొండకి ఏమి జరగబోతున్నది? They will push from that place. ఆ స్థలము నుంచి అవి They will కదలింపబడబోతున్నాయి. go to the sea. ఆ యొక్క సముద్రంలో They will పడిపోబోతాయి. obey what you speak. ఆమె నువ్వు మాట్లాడినటువంటి మాటకు హల్లెలూయా విశ్వాసముతో మాట్లాడితే ప్రతి కొండలు It will కదిలింపబడబోతాయి. disappear. అవి నీ నుంచి What మాయం happening for our believers? మన విశ్వాసులకు ఏమి What జరుగుతుంది? happening for the child of ఆ యొక్క God? దేవుని బిడ్డలకు ఏమి We are జరుగుతుంది? praying for the mountain. ఆ యొక్క కొండల కోసం ప్రార్థిస్తున్నాం. Mountains are as it is. ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రార్థించిన కొండలు And what కదిలింపబడాలి. is the meaning of mountain? ఆమె కొండలకు అర్థం ఏంటంటే, The book of Zechariah writes like this. చక్రీయ గ్రంథంలో రాస్తే The mountain indicates about your sufferings ఆమె and ప్రియులారా, problems. కొండలు అనగా నీ సమస్యలు నీ బాధలు ఉంటావు. Every day we are praying. ప్రతి దినము మనం Every ప్రార్థిస్తున్నాం. day we are praying, and but the sufferings are not going from our కానీ lives. ప్రతిరోజు కష్టాలు తీర్చు అని ఏడుస్తుంటారు. Why it is not going? ఎందుకు కష్టాలు తీరటం లేదు? Because we are not having the faith of a mustard seed. ఆమేన్. ఆవగింజ పెద్ద కొండంత అడగల ప్రభు, ఆవగింజంత God విశ్వాసం. is asking a faith of a mustard seed. ప్రియులారా, ప్రభు అడుగుతున్నాడు, ఆవగింజంత విశ్వాసము నీకున్నాయా? Faith moves mountains. ఆమె యొక్క విశ్వాసం వచ్చేసి Your prayer must move the sufferings. ఆమె నీ ప్రార్థన సమస్య నుంచి నేను Your prayer must shake the mountains. ఆమె నీ ప్రార్థన కొండలను Your కదిలించేదిగా prayer must work for the glory of నీ God. ప్రార్థన పని జరిగించేదిగా ఉండాలి. Definitely God is there with you. ఆమె నిశ్చయంగా దేవుడు నీతో God's ఉన్నాడు. word of God is with you. దేవుని వాక్యములలో But how you are trusting in God? కానీ దేవుని మీద How much you are believing God? ఎంతవరకు దేవుని మీద విశ్వాసం Praying and searching to the word is not faith. ఆమె దేవుని యొక్క వాక్యమును ప్రార్థించి దేవుని వాక్యాన్ని వెతికించేది అది విశ్వాసము కాదు. ప్రార్థన చేసి విశ్వాసం పెట్టి మనం లోకాన్ని వెతుకుతా ఉంటే అది విశ్వాసం కాదు. ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకోండి. Having faith, searching the world, having the desire, it is not faith. చాలా మంది అంటారు చాలా విశ్వాసము చాలా నమ్మకం ఉంది, కానీ నీ నమ్మకము నీ విశ్వాసాన్ని పెట్టి లోకానుసారమైన వాటి విషయంలో లోకానుసారంగా నువ్వు ఆశలు కోరిక ఉంటే అది నీ విశ్వాసము నమ్మకము కానే కాదు. The Bible says like this. దేవుని యొక్క పరిశుద్ధ The book of Romans 10 chapter 71 రోమరాష్ట్ర పత్రికను గమనించినట్లయితే faith comes from hearing, and hearing Christ's word. ఆమేన్. విశ్వాసము దేవుని యొక్క మాటలు వినే ద్వారా నీకు విశ్వాసం. So we must hear God's Christ word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం
వినేవారుగా మనం How ఉన్నాము. much we are hearing God's word. ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము. This world is very ఈ temporary. లోకము తాత్కాలికమైనది. People are nowadays very busy in the mobiles, busy in this world system. చాలా మంది జీవితంలో గమనించినట్లయితే ఈ దినాలలో విశ్వాసం చేసే మొదటి తప్పు ఏంటంటే అడావుడి లోకములు అది సంపాయాలా ఇది సంపాయాలా ఆ రీతిగా ఉండాలా ఈ రీతిగా They are busy in ఉండాలి. the lot of things, my dear brothers. లోకానుసారమైన వాటి విషయంలో చాలా వరకు బిజీ అయిపోయింది. They are not busy to listen the voice of the Holy దేవుని Spirit. స్వరము వినేటువంటి సమయము మనుషులకు లేని స్థితిలో పోతాం. When the Holy Spirit is guiding you, పరిశుద్ధాత్మ దేవుడు develop నడిపిస్తాడు. your faith for God's glory. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన విశ్వాసంలో నిన్ను పెంచుతాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుని మీద ఎక్కువగా విశ్వాసము కలిగి ఉండేలాగా నడిపించేదే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. Faith, my dear brother and sister. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, The world don't see about this world. ఈ లోకాన్ని మనం చూడకుండా Don't think about this world. ఈ లోకము గురించి మనం World ఆలోచించాలి. is temporary. ఈ లోకము If you తాత్కాలికమైనది. see this world, ఈ లోకాన్ని you will చూసినట్లయితే fall in the ఆమె temptation. నిశ్చయముగా నువ్వు శోధనలో If you పడిపోవచ్చు. see these things in this world, ఈ లోకానుసారమైన వాటిని you will fall in గమనించినట్లయితే the temptation. ఆమె నిశ్చయముగా నువ్వు పడిపోబోతావు. Dear brother and sister, be careful. జాగ్రత్త సుమా. Sometimes money is the tempter in our life. కొన్నిసార్లు డబ్బు నీకున్న డబ్బు నిన్ను It will be శోధించవచ్చు. major role in temptation in our ఆమె నీ life. దగ్గర ఉన్నటువంటి డబ్బు నిన్ను శోధించేదిగా ఉండబోతుంది. Judah Iscariot, he was with the Lord Jesus Christ. యూదా ఇస్కరియోతు వచ్చేసి యేసయ్యతో ఉన్నవాడుగా When ఉంటున్నాడు. Jesus broke the bread, ఎప్పుడైతే రొట్టె విరిచాడో, when Jesus took the wine, లేక ద్రాక్షరసము తీసుకున్న వెంటనే Judah saw that wine. దాన్ని ప్రభు చూశాడండి. Judah saw that wine. యూదా దాన్ని చూశాడండి. What happened to him? ఆమె యూదాకి ఏమైంది He was తెలుసా? tempted in చాలా that night. శోధింపబడి And he just went away from that place. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకంటే He want to have the money. అతనికి డబ్బు కావాలి. Praise the Lord. Hallelujah. Money is the root of all evil things. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు రొట్టె ఇరుస్తున్నాడో దానికన్నా ముందు ప్రభు ఒక మాట అన్నాడు, నన్ను అప్పగించువాడు మీలో ఒకడు కలడన్న వెంటనే ఆ మాట యూదాకు తగిలింది. తగులుతుందని అతడు నిలబడలే. ఉన్నాడు అక్కడ లేడు. అక్కడి నుంచి Dear brother and లేచిపోయాడు. sister, there is a word for us. ఆమె ఒక మాట మనకుంటది. There is a temptation for కొన్ని you. శోధనలు There ఉంటాయి, is a suffering for you. కొన్ని శ్రమలు ఉంటాయి. That sufferings, that faith, that temptation will make you not to put faith in Lord Jesus Christ. ప్రియులారా, నీకొచ్చేటువంటి కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు వచ్చేసి నీకున్నటువంటి దేవుని మీద నమ్మకం అది నీ నుంచి Some తొలగిపోతుంది. problems in the business. వ్యాపారంలో కొన్ని Some సమస్యలు, problems in the what we can say in the jobs. ఉద్యోగంలో కొన్ని Some సమస్యలు, problems in the education life. చదువులో కొన్ని సమస్యలు. We are praying, my dear brother and వాటి విషయం sister. ప్రార్థిస్తున్నాం. But God is not working. కానీ దేవుడు పని Why జరిగి God is not working? దేవుడు ఎందుకు పని God is చేయలేదు? waiting to see your faith. దేవుడు నీ విశ్వాసాన్ని గమనిస్తాడు. Amen. Hallelujah. Daniel was a man. దానియేలు ఒక He had a faith in the Lord. దేవునిలో విశ్వాసము కలిగిన And also he had a temptation. అతనికి శోధనలు His ఉన్నాయి. faith was not shaken. కానీ అతని విశ్వాసము కదిలింపబడింది. Hallelujah. Jonah was a man. ఇక యోనా ఒక వ్యక్తి. He went to the belly of the fish. ఆమె యొక్క చేప కడుపులోకి అతడు వెళ్ళాడు. Then he changed his mind. తన ఆలోచనలు Then he మార్చుకున్నాడు. changed his attitude. ఆయన పరిస్థితులను Then he మార్చుకున్నాడు. started to put in the faith in the ఆమె Lord. దేవుని మీద అతను విశ్వాసము కలిగి ఉండేలాగా If I never praise, ఆమె నేను ప్రార్థించను, if I never have faith in the Lord, దేవునిలో నాకు విశ్వాసము లేకపోతే I will collapse in this fish. ఆమె ఈ యొక్క చేపలు హల్లెలూయా ఒక్కటే అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నేను గిన దేవుని మీద విశ్వాసం పెట్టకుంటే, ఈ స్థితిలో నేను గిన ప్రార్థన చేయకుంటే, ఈ శాపలను నేను ఖచ్చితంగా చచ్చిపోతా. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యలు అట్టుంటాయి అన్నమాట. శాపలను దీంట్లో నుంచి యోనాను విడిపించిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. The God one who what we can say delivered Jonah from the fish, the same God we are serving. ప్రియులారా, ఇక యోనాను చేప కడుపులో నుంచి తప్పించిన దేవుడు మన జీవితాల్లో What Jonah has done, we must do that too. ఆమె యోనా ఏమైతే చేశాడో అది మనం చేసేవారుగా ఉండాలి. Suffering is very horrible for him. ఇక శ్రమలు అనేది చాలా The భయంకరమైనది. temptation was very horrible to him. శోధనలు అనేది చాలా భయంకరమైనది. Problem was very up to the killing of his point, my dear ఎవరిటువంటి brothers. దేవుని బిడ్డలు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య తన జీవితం ఎట్లుంటదంటే, ఇంకా నేను చచ్చిపోతా, నా శోధన ఎంత భయంకరం. Yes,
The same may be happening to you. ఇలా అలాంటి పరిస్థితిలో ఉంటున్నావేమో. Jonah changed his mind. ఆమేన్. ఆ యొక్క చేప కడుపులో యోనా తన తీర్మానాన్ని Our మార్చుకున్నాడు. believer's life is changing our mind from transfer from faith to the unfaith. ప్రేమనే ఈ దినాలలో విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి జారిపోయేవారు. People are falling down. చాలా మంది విశ్వాసంలో Going ఉండట్లేదు. away from the Lord. దేవుని నుంచి దూరం Going అవుతున్నారు. away from the churches. దేవుని నుంచి మందిరాన్ని Going వదిలిపెట్టి away from the faith, my dear ఆమేన్. brothers. విశ్వాసంలో వెళ్ళటం లేదండి. God is not working. దేవుడు పని How చేయట్లేదు. He will work? ఏ రీతిగా పని He చేస్తాడు? sees you. ఆమేన్. మొదటిగా నీ Personally, He will see you. ప్రియులారా, నీ అంతరంగాన్ని పరీక్షించి He's not- పరిశోధించేవాడుగా ఉంటా ఉన్నాడు. Jonah, even though he ran away. ఆయన పారిపోవాలన్నా కూడా, Jonah, even though he disbelieved, disobeyed God. దేవునికి అవిధేయుడుగా మారినా కూడా, Is not God answered his prayer by changing his mind? ప్రియులారా, తన మనసును మార్చుకోవటం బట్టి దేవుడు అతని ప్రార్థన There is one ఆలకించి work we అతనికి ప్రాణభిక్షాన్ని ఇచ్చి అతని There తప్పించాడు. is one work all the believers must do. ఒక పని విశ్వాసులు చేసేది What we కాదు. must do? మనం ఏం చేయాలి? We ourselves must change our mind. హల్లెలూయా. మనకై మన మనసును మన Jonah, హృదయాన్ని he himself మార్చుకోవాలి. changed his mind. యోనాకు ఎవరు చెప్పల చాపలను మారమని కానీ తనకై తానే తీర్మానాన్ని మార్చుకున్నాడు. Glory to Lord Jesus దేవునికి Christ. మహిమ కలుగును. Faith moves mountains. ఇక విశ్వాసము ద్వారా కొండలు కదిలింపబడవు. You pray, they will pray. ఆమె నుంచి మేము చెప్పొచ్చు, మీరు ప్రార్థించండి, వాళ్ళు ప్రార్థిస్తారు, కానీ నువ్వెంతో ప్రార్థిస్తున్నావు నీ కొరకు. That prayer is for them. Praise the ఆమె Lord. వాళ్ళ ప్రార్థన వాళ్ళ Today I want to encourage you. You pray for yourself. నీ కోసం నువ్వు ప్రార్థించే బిడ్డగా You pray for your faith. నీకు నమ్మకం కోసం నువ్వు Pray ప్రార్థించు. to the Lord. Father, I'm not having faith, oh అయ్యా, God. నాకు విశ్వాసం My లేదని faith is shaking, Lord. నా విశ్వాసము కదిలింపబడింది. When Jesus was in the boat, ఎప్పుడైతే ప్రభు దోణిలో when the tsunami came to that boat, my dear ఆమె brothers and ఎప్పుడైతే sisters, వీచుగాలి ఆ యొక్క దోణి మీదకి what వచ్చింది, happened for the ఆ యొక్క disciples? శిష్యులకి ఏం జరిగింది? Disciples' faith was ఆమె shaken. విశ్వాసుల యొక్క Jesus is in the boat. ఆ యొక్క విశ్వాసము కదిలించబడతా ఉన్నది. యేసయ్య దోణిలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, even though Jesus is with us, your faith is shaking. కొన్నిసార్లు ప్రభు మనతో ఉన్నా కూడా విశ్వాసం అనేది కదిలింపబడతా ఉంటుంది. What Jesus said, my dear brother and sister, He said like this: where is your faith? అక్కడ ప్రభు నీ విశ్వాసం ఏమి? Today God is talking to you. Where is your faith? ప్రభు అడిగాడు, నీ విశ్వాసం And ఏమి? too much financial ఆమె problem, చాలా too సమస్య, much that problem, చాలా సమస్య, too much sickness, చాలా too రోగాలు. much that one. అబ్బా నాయా, This one is too much. Praise the Lord. అన్ని ఎక్కువనే Like a ఉన్నాయి. tsunami, it is shaking our faith. ఆ ఎక్కువ ఉండటం బట్టి నువ్వు కదిలింపబడతావు. Hallelujah. Problems will never change Amen. unless we change to the Lord. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు నా సమస్యలు తీరుతాయంటే నువ్వు మారదని నీ సమస్యలు తీరనే తీరవు. నీకను మారాలి, నీ మనసు మారాలి. వీళ్ళ మనసును మార్చిన దేవుడు, శిష్యుల మనసును మార్చిన దేవుడు ఏమంటున్నాడు? సునామీ వాళ్ళను తట్టరిలా చేస్తా ఉన్నది. గుండె పట్టుకొని కదిలి వాళ్ళు నేను చచ్చిపోతామని మరణ భయముతో కదిలించబడతా ఉన్నది. నీ స్థితి అదే. ఇంకా ఎన్ని రోజులు ఆర్థిక సమస్య ప్రయత్నం ఎన్ని రోజులు చేస్తావు? దేవుని ఇడిచిపెట్టినావు కాబట్టి నీకు అది జరిగేది. విశ్వాసం లేదు నీకు. ఉన్నది ఎంత ఉన్నది. వీళ్ళు యేసయ్య ఉన్నగాని ఆ సునామీ దెబ్బకు కదిలించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. సేమ్ స్టార్మ్స్ ఫర్ దట్ పీపుల్, దట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. ఆ శిష్యులకు ఆ రీతిగా శోధన ఉన్నది. టుడే మేబీ డిఫరెంట్ టైప్ ఈస్ కిల్లింగ్ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ముళ్ళులు, ఏ శోధనలు, ఏ కష్టాలు నీ యొక్క పీకి వరకు వచ్చేసి నేను జాగ్రత్త, అవన్నీ కూడా మారాల. ఆ పరిస్థితిలో నీ సంఘానికి విజయం కనబడాలంటే నీ హృదయాన్ని, నీ మనసును, నీ ప్రవర్తన నువ్వు దేవునికి మహిమకరంగా మారు. అన్ని కూడా మారిపోయేవిగా ఉండబోతా ఉన్నాయి. Jesus asked the question, where is your faith? ప్రభువు నీ విశ్వాసము ఏమైంది? Today the same question God is talking ఈ to దినం us. అదే ప్రశ్న ప్రభువు అడుగుతాడు. Where is your faith? నీ నమ్మకము ఏమైనది? Hallelujah. Is it really your faith in the stone of Lord Jesus Christ? ప్రియులారా, ఈ యొక్క విశ్వాసము క్రీస్తు అనే బండ మీద ఉంచావునా? Is it upon the rock? ఆమె క్రీస్తు అనే బండ మీద ఉంచును. Today pray to the Lord. దేవుని దగ్గర ప్రార్థించు. Help me, Lord, నాకు సహాయం to have faith fully. అయ్యా, నీ మీద ఎక్కువగా విశ్వాసము కలిగి ఉండాలి. Faith means depending upon Lord. ఆమె విశ్వాసం అనగా దేవుని మీద ఆధారపడింది. Blindly we must depend. ఆమె దేవుని ఎట్ట నమ్మాలంటే For గుడ్డిగా which నమ్మాలి. sake we must depend? ఎందుకు మనం నమ్మాలి అంటే, For which sake we must depend upon the Lord? దేని కొరకు మనము దేవుని మీద ఆధారపడాలి? For everything. అన్ని విషయాలలో Pray for your faith. ఈ నమ్మకము That is కోసం first point. మొదటిగా We cannot
pull down. Praise the Lord. Hallelujah. So second point is pray for your heart. నీ హృదయం కోసం ప్రార్థించుకో. Praise the Lord. God is so good. దేవుడు చాలా మంచివాడు. So wonderful. ఆయన ఆశ్చర్యకరుడు. Yeah, brother and sister, let us pray for our heart. మన హృదయాల కోసం మనం ప్రార్థించాలి. So if you are not praying for your heart, నీ హృదయం కోసం నువ్వు ప్రార్థించకపోతే you will be deceiving నీవు yourself. మోసపోతా ఉన్నావు. Hello, praise the Lord. Hallelujah. Hallelujah. Everybody, first we must pray for our faith. మొదటిగా విశ్వాసం కోసం Don't ask for the pastor, for that person, for your faith, for miracles, that is different. ప్రియులారా, నీ నమ్మకం కోసం నువ్వు ప్రార్థించాలి. విశ్వాసం కోసము సేవకులను పట్టి పీడ్చబక్కండి. ప్రార్థన సమస్యలు చెప్పి ప్రార్థన చేపించుకునేది వేరు. విశ్వాసము నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నాయనా, నీ మీద నేను విశ్వాసం పెట్టడానికి కృపణి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సెకండ్లీ we must pray for our heart. రెండవదిగా మన హృదయాల కోసం How ప్రార్థించాలి. is your heart, my dear మన brothers and హృదయాలు sisters? ఏ రీతిగా ఉన్నాయి? Today we must take our heart to our garage of Lord Jesus ఆమేన్. Christ. మన యొక్క హృదయాలను యేసయ్య గ్యారేజ్ లోకి తీసుకుంటాం. Amen. Hallelujah. Lord. When we take our vehicles to the garage, what they will ask is it we must check so or we must check generally everything. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్యారేజ్ కి ఆ యొక్క బండిని తీసుకొని వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళు ఏం చెప్తారు? పలాని అక్కడ ఏమో చెడిపోయినాయని చెప్తారు. వాటిని మనం ఏం చేయాలన్నా లేకుంటే మొత్తం చూడాలంటే మనం ఏమంటాము? మొత్తం చెకప్ చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. We must go to the garage of Lord Jesus Christ. Ask the Holy Spirit to check our life. బిడ్డలారా, యేసయ్య గ్యారేజ్ లోకి వెళ్ళాలి. ప్రభువా, నా హృదయం ఏ రీతిగా, నా మనసు ఏ రీతిగా, నన్ను నడినెత్తి మొదలుకొని కాలు వరకు పరీక్షించి పరిశోధించి తెలుసుకో ప్రభువా. Praise the Lord. Hallelujah. How we must pray? Lord Jesus, I pray, guard my heart. నా హృదయానికి కావిల పెట్టయ్యా. Give me your peace, O God. నాకు సమాధానం ఇవ్వయ్యా. And also, Lord, let I may search my heart, O God. ప్రభువా, నీ హృదయాన్ని నేను వెతికి ప్రభా, నా హృదయాన్ని నేను వెతికేలాగున, పరిశీలించి పరిశోధించేలాగున నేను ప్రార్థన చేసుకునే కృపనే ప్రభాని ప్రార్థన చేసుకోవాలి. జీసస్. Where is our prayer? దయచేసి గమనించండి. హృదయం ఎంత మోసకరం ఉంది తెలుసా? హల్లెలూయా. హృదయంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఒకటే, నీ హృదయం కోసం నువ్వు ప్రార్థన చేయటం లేదు కాబట్టి సమాధానం ఉండనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చేసుకున్నారా? హల్లెలూయా. ఎంత చేసుకున్నా చెప్తా చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. The book of Psalm 51 chapter writes like this. దావీదు కీర్తనలు 51 10th verse says, David prays like, create me a new heart, O God. నూతనమైన హృదయాన్ని నాకు ఇవ్వు. Amen. Hallelujah. How we must pray? Daddy, give me a new heart, O God. అక్కడ దావీదు అంటాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. A new things must happen, O నా God. అంతరంగంలో స్థిరమైన మనసు. Remove all the dirty things, Lord. ఆమేన్. ఆ యొక్క స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చెడ్డ వాటిని తీసివేయి ప్రభువా. వేరే లోకానుసారమైన కార్యములు నా హృదయంలో నిండుకొనునేమో, వాటినన్నిటిని తొలగించు ప్రభువా అని ప్రార్థన Praise the చేస్తాం. Lord. Hallelujah. What is your heart, my dear నీ brother? హృదయము ఏ రీతిగా ఉంటావునని, And are you checked your heart? నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? Is there anybody in your heart? నీ హృదయంలో ఎవరైనా ఉన్నారా? Is there anything is there in your heart? నీ హృదయం ఏదైనా దాచబడి ఉన్నదా? Is there any worldly systems are there in your లోకమైన heart? ఆశలు, కోరికలు. My family, my people. That is the idol for you. ఆమేన్. నా ఇల్లు, నా కుటుంబము, నా Abraham said, Isaac is my son. ఆమేన్. అబ్రహాము అన్నాడు, ఇస్సాకు నా కుమారుడు. Hallelujah. We also will tell, my son and my daughter. That is the idol before God. ఆమేన్. పిల్లలు, నీ కుమారునైనా నీ That is the sin కుమార్తెనైనా against God. దేవుని యొక్క వాక్యములో దేవుని మించి ఏదైనా ఎక్కువ నీ ప్రేమిస్తే అది నీ నుంచి తీయబడబోతున్నది. My husband, my wife. First thing, you are in the ditch, my dear ఆమేన్. brother. నా మొగుడు, నా పెళ్ళాం, నా ఈ ఫస్ట్ పక్కన Yes, రక్తంగా జయం. Praise the Lord. Hallelujah. It never works. It is an idol before ఆమేన్. you. నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమించాలి విగ్రహారాధన. One sister says, taking the grandson, she is one quote for me. Praise. He is the quote itself. What is the quote? That is the idol quote we can say. పిల్లలు కొంతమంది వాళ్ళ మనవలను మన గుడికి అంటే మేము నా మనవడు కోటి. ఏ కోటీశ్వరుడు? అది విగ్రహాధన, దేవునికి వ్యతిరేకమైన పాపము. నీ హృదయములో in Abraham's heart Isaac was there. That's why God cannot control that one. That's why he was talking to Abraham, bring your son to me. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము హృదయములో ఎవరున్నాడు? ఇస్సాకు ఉన్నాడు. కాబట్టి అందుకు అడిగాడు. ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి అందుకు నీ For కుమారుడు. everybody I should tell first place to the Lord Jesus Christ. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. If God checks our heart, మన
what ministry, it is zero. ఆమేన్. రెండవ స్థానము సేవ అనేది శూన్యముగా ఉంది. Amen. Hallelujah. Hallelujah. God is so good. దేవుడు చాలా మంచి. David says, search me, Lord. నన్ను పరీక్షించు. If any wicked things are there, ఏదైనా నీకు ఇష్టము please లేదు, remove from me, Lord. అక్కడ అంటా ఉన్నాడు, నా యందు The book of Psalm 139 chapter 23 verse says, 39 దావీదు కీర్తన 139 దావీదు కీర్తన 23వ వచనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. Search me, O God, know my thought, O God, and test me, know my anxious thoughts, my master. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అక్కడ దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని ఎంత పరీక్షించు. మంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాయనా నన్ను పరిశోధించి నన్ను పరిశీలించి చూడు ప్రభా. నాయనా లోతుగా నన్ను చూడు ప్రభా. ఏమైనా నీకు ఇష్టం లేని కార్యములుంటే నా నుంచి తొలగించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. చేసిండ్రా? ఆశీర్వదించు ప్రభా, విడుదల చేయను. ఆయన చేసి చేయటంలో చేయనుకుంటా. నాకు ఇది చేస్తే నేను ఇంత, దేవునికి ఇంత ఏం చేస్తాడు? నీది అసలు ఇంత అంత దేవునికి అవసరమే లేదు. నువ్వు బాగుపడితే దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరలోకానికి పోయిన అవసరం. God's demand is don't put a condition. If you do that one, if you give the job, if you do the job, business in a miracle, I will bless this, I will bless the church, I will bless. No. God knows how to bless that one. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉత్తుత్త ప్రమాణాలు చాలా చేస్తా ఉంటారు మనోళ్ళు. ఏంటంటే ప్రభావం నాకు పని ఇస్తే, నువ్వు నాకు వ్యాపారం ఇస్తే, నాకు ఇంటి ఇస్తే, నాకు ఇది ఇస్తే, నీకు ఇది చేస్తా, ఇది చేస్తా. ఉత్తుత్త ప్రమాణాలు చేయబాకండి. దేవుని సేవ ఎట్ట జరుపుకోవాలో దేవునికి సంఘాన్ని అవసరతలు తీర్చేవాడు ఆయన. మీరు కాదు, జాగ్రత్తగా ఉండండి. He says, check your heart. ఆమేన్. మీ హృదయాలను పరీక్షించుకోండి. Don't go to hell. ఆమేన్. నరకానికి పోబాకండి. Pray for your heart, oh brother and sister. ప్రతి ఒక్కరి మీ హృదయాన్ని పరీక్షించుకొని పరిశోధించండి. Search me. Hallelujah. కూర్చొని ఏడవండి. Try me, Lord. అయ్యా నన్ను ఒకసారి గమనించండి. If any sin is dirty things are there, I want to confess and remove that one. ప్రభు, ఏదైనా నీకు దాసమని ఏదైనా పాపము నా హృదయంలో ఉంటే, చిన్న పాపం ఉంటే చాలు నాయనా, దాన్ని బయలుపరచు ప్రభువా. వాటిని ఒప్పుకోవాలని, వదిలిపెట్టాలని ఆశ కలిగిన ప్రభువాని ఎన్నడన్నా ఒక తలుపు ఉన్నదా? నా మాటల ద్వారా ప్రభా, నా చెవులు కొరికే ద్వారా నాయన, వాళ్ళ నిమిత్తం వీళ్ళ నిమిత్తం చెప్పి నాయన నేను పాడైపోయినా స్వామి. ఒక్కసారన్నా తండ్రి బిడ్డ నుంచి నేను ఆజలాగునా నాకు బయలుపరచవా ప్రభా. ఆమేన్. నేను సాడిని చెప్పను. దేవుని బిడ్డలారా, దేవుని తీర్పుకు ఒక్కొక్కరు నిలబడినప్పుడు భయంకరంగా దేవుని న్యాయ తీర్పు కాడ ఇక్కడే నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను పరిశీలించి నన్ను పరిశోధించి నన్ను చూడు ప్రభా. ట్రై మీ లార్డ్. డేవిడ్ వాట్ ఎ హంబుల్ ఈస్ ప్రేయింగ్. ట్రై మీ లార్డ్. ప్రభా ఒక్కసారి నన్ను సర్చ్ మై థాట్స్. నా ఆలోచనలను చదవమా. పిచ్చి deceiving spirit is moving in our thoughts. మోసపరిచాత్మ పక్షపాతాలు when it is moving in your mind, it enters in your heart. ప్రేమైనటువంటి And all the things will be duplicate, not original. China man. Praise the Lord. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసపరిచాత్మ భ్రమపరిచి విశ్వాసులు మొదటిగా మాట్లాడేది ఇంట్లో, బయట, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఈ సంసారం అబద్ధ అంటే సాతాను మీ హృదయంలో నిండుకొని ఉన్నది. జాగ్రత్తగా సత్యం మాట్లాడి సావండి. అబద్ధాలు చెప్పి నరకానికి పోవాక. People are deceiving. మోసపోతున్నారు. వాళ్ళకై వాళ్ళు. ఎందుకంటే సాతానుకు, yesterday I was talking, there is a little time for the devil. సాతానుకు కొద్దిగా సమయం It ఉంటుంది. is moving. ఆమేన్. అది It is using you. విశ్వాసులనే ఉపయోగించుకుంటారు. It is using you. భ్రమ, పిచ్చి ఆలోచనలు, అబద్ధాలు, మోసాలు, there is in your heart. అవన్నీ నీ There హృదయం, is in your mind. నీ మనసులో ఉంటాయి. That's why you are speaking. అందుకే నువ్వు మాట్లాడుతున్నావు. But it is not bringing glory to the అవి Lord. దేవునికి ఏమాత్రం మహిమకరంగా When ఉండవు. David entered to the presence of God, దావీదు దేవుని సన్నిధానం search my heart, O నా God. హృదయాన్ని పరీక్ష. Daddy, search my thoughts, O నా God. ఆలోచనలను Try me, Lord. నన్ను మార్చు. These wicked things must go away from అయ్యా me. ఈ చెడ్డవి నా నుంచి వెళ్ళిపోవాలి. These things from come out from my heart. అయ్యా నాలో ఉన్న బలహీనతలు నీకు తెలిసి అన్ని తీసేసేయండి. Jeremiah writes like this. Jeremiah writes like this. 17 chapter 9th verse says, my heart is a deceitful. నా హృదయము మోసకరమైనది. Praise the Lord. Beyond cure of any understanding it. నా హృదయము ఘోరమైన వ్యాధి గలది. Praise the Lord. It may be a believer or unbeliever. ఘోరమైన వ్యాధి ఎక్కడ ఉన్నది?
హృదయములో యేసు రక్తం జయంలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయంలో ఉన్నది అన్నమాట. అనబాకండి నేను పరిశుద్ధంగా క్రియలు దేవుడిని ఎదురుగా నిలబడి ఒకవేళ అర్థం లేకుండా చూపిస్తే పక్క లేకుండా ఉరికిపోతాం మనం. చాలా జాగ్రత్త. Pray for your heart, my dear brother and sister. God is coming very soon. ప్రభు త్వరగా రాబోతున్నాడు. You must pray for your heart. My heart must be clean, oh God. I must not be deceived by the devil. I must not be deceived by the people. I must not be deceived by my job. I must not be deceived by my business. By the education I must not be deceived. Be careful. I must not be deceived by money. I must not be deceived by my pride. నీ గర్వం నీ అహంకారం నిమిత్తమై నేను మోసపోకూడదు నాయనా. అబద్ధాలు మోసాలు చెప్పలేదా, మాట్లాడలేదా? ఒక్కొక్కసారి కొన్ని మంది గురించి ఇంటా ఉంటే నాకు ఎంతో బాధ కలుగుతుంది. అయ్యో ఇంత దిగజారిపోయినరా, పరలోకానికి ఎంత పోగలరు. అయ్యో, it is very danger, my dear brother and sister. As a man of God, when I hear some people's talk, so much they went down. What is their thing? They cannot go to heaven. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలు వాళ్ళ నోట్లో వచ్చేటువంటి బూతులు మాటలు గమనిస్తే హృదయాలు ఈ మాట వస్తున్నాయి. హల్లెలూయా. ఈ మాటలు వాళ్ళకి ప్రెజెంట్ The book of Ezekiel 36 chapter 26 verse says, I will give you a new heart. నీకు నూతనమైన హృదయం, I put a new spirit in you. నూతనమైన మనస్సు నీకు ఇస్తాను. I will remove from your heart of stone. ఆమేన్. రాతి గుండెను తీసేస్తాను అంటాడు. I will give you a heart of flesh. మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను. Jesus need the heart of flesh. ఇలా దేవునికి కావాల్సినది మాంసపు హృదయం. The heart of flesh means the heart which longings to the Lord. ఆమేన్. దేవుని కొరకు వేగిన, లోకము కోసం కాదు, దేవుని కొరకు వేగిన. మాంసం హృదయం అంటే ఏంటిదంటే ఆ మాంసం హృదయము ఎల్లప్పుడూ దేవుడు దేవుడు దేవుడని వాంఛలో వెళ్ళిపోతా ఉంటది అన్నమాట. హల్లెలూయా. Praise the Lord. God is so good. Hallelujah. Let us go to the garage of Lord Jesus Christ. ఆమేన్. దేవుని యొక్క గ్యారేజ్ లోకి మనం Let us check our lives in the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం Let us allow the Holy Spirit to remove out, to know, to make us to know everything. పరిశుద్ధాత్మ దేవుడు మనం అన్ని తెలుసుకునేలాగా చేయునుగా. Amen. Hallelujah. Hallelujah. When God reveals that one, దేవుడు మనకు బయలుపరిచినప్పుడు what we must do? మనం ఏం చేయాలి? We must pray. ప్రార్థన చేసుకోవాలి. Make full stop for that. ఆమేన్. అవన్నీ కూడా ఆపేసుకోవాలి. Amen. Hallelujah. Unless we pray, మనం ప్రార్థించాలి. you cannot put full stop. ఆమేన్. దానిని ఆపజాలవు. Amen. Hallelujah. Many people never praise for their heart. చాలా మంది వాళ్ళ హృదయాల కోసము ప్రార్థన. Today we are going to for the Lord's Supper. ఈ దినం ప్రభు బలిలోకి God checks our heart. దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు. Judah Iscariot, something was there in his heart. ఆమేన్. యూదా హృదయంలో ఏదో ఉన్నది In కాబట్టి. Judah's thought, something was there in his mind. ఆమేన్. యూదాలో ఏదో ఉన్నది కాబట్టి. యూదా మనసులో ఏదో ఉన్నది. ఆమేన్. నీ మనసులో ఏదో పెట్టుకున్నావు. Praise the Lord. నీ హృదయంలో ఏదో పెట్టుకున్నావు. What happened for Judah, my dear brother and sister? When Jesus broke this bread, he ran away from that place. ఎప్పుడైతే దేవుడు యొక్క రొట్టెని విరుస్తున్నాడో యూదా అక్కడ నిలబడి అక్కడి నుంచి పారిపోయాడు. He made that thoughts, the heart condition was not good. That's why he went away from his place. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా యొక్క మనసు హృదయం సరిగ్గా లేదు కాబట్టి అతడు యోగ్యుడిగా ఎంచుకోలేదు రొట్టె కోసం. అందుకే అతడు Be careful. How is your heart? మన హృదయాలు. Let us pray for our heart. మన హృదయాల కోసం. Lift your right hand and say, pray for my heart. నా హృదయం కోసం Let ప్రార్థిస్తాను. my heart be clean. నా హృదయం శుద్ధిగా No ఉండుగాక. place for anybody. ఎవరికే గాని నా హృదయంలో దేవునికి Only place for Jesus. కేవలం యేసయ్యకు. Only my heart place for Holy Spirit. నా హృదయమైన ఆలయములో నా దేవుని తండ్రి మాత్రమే. పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే నా హృదయంలో స్థానం. Praise the Lord. The only place in my heart for the word of God. కేవలం దేవుని యొక్క వాక్యమే నా హృదయం. వాక్యానికి మాత్రమే నా హృదయంలో స్థానము. Praise the Lord. Hallelujah. Only place for the presence of God. ఆమేన్. దేవుని సన్నిధికి మాత్రమే నా హృదయంలో We must pray for our faith. మన విశ్వాసం. We must pray for our heart. మన హృదయం కోసం ప్రార్థన. Thirdly, we must pray for our మన desires. కోరికల కోసం Yesu ప్రార్థన. rakta jaya. Praise the Lord. Hallelujah. How we must pray? ఏ రీతిగా ప్రార్థన చేయాలి? Daddy, I pray, Lord, that the desires
that must please you. అయ్యా నా కోరికలు నీకు మహిమకరంగా ఉండును గాక. Amen. Hallelujah. That it may work in me very beautiful, seeking your presence. అయ్యా అవి మంచిగా పని చేయాలి, నీ సన్నిధిని విడవక వెతికేలాగా ఉండాలి. Amen. Hallelujah. David writes like this. దావీదు రాస్తాడు, My heart is longing for you. ప్రభువా నా హృదయము నీ కొరకు The book of Psalm 42 chapter 1 and 2 verse says, My heart is longing for you. నా హృదయము దేవుని కొరకు, My heart is desire for you. నా తండ్రి కొరకు తృష్ణ కలుగుచున్నది. Desire for the presence of దేవుని God. సన్నిధి పట్ల కోరిక. Amen. Hallelujah. Always when we seek presence of God, దేవుని సన్నిధిని మనం is వెతుకుతాం. it God works? దేవుడు పని చేయడా? ఇట్లా చూడండి, ఇంకా చాలా బైబిల్ చూసారు. యేసు రక్తం చే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. Is it God is working? దేవుడు పని చేస్తున్నాడు. ఏం పని చేయటం లేదు. మనం we can see in our faces God is not working. మనం Why God is not working? ఆమె ఎందుకు పని We చేయలేదు? are not praying for our desires. మన కోరికలు దేవునికి మహిమకరంగా ఉండేలాగా Which desires we need? ఏ కోరికలు? Always the desire which will be pleasing to the Lord. దేవునికి మహిమపరిచే కోరికలై ఉండాలి. Your desires are not pleasing to the Lord. ఈ కోరికలు దేవుని We are మహిమపరిచే. spending time hours together in the presence of దేవుని God. సన్నిధానంలో ఎన్ని గంటలు గడిపినా God is not working. దేవుడు పని చేయడు. He is very silent. Can we open our eyes? హల్లెలూయా. అందరూ చూడండి. మన మనోనేత్ర తెరవబడాలి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి, Praise the Lord. యేసు రక్తం చేయమందమా అంటే చెప్దామా? సమస్యలు కత్తించిపోయి ఎందుకు నాయన ఈ పని ప్రార్థనలు జవాబు రావు. మన కోరికలన్నీ అమర్చబడిపోయినాయి అన్నమాట. అది దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకు దేవుడు పని చేయడు. How can God work? These are the last days. Let us die for the worldly things. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బకు ఫస్ట్ విశ్వాసులు చావండి. చస్తేనే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. Desires for our things, my dear brothers. మన కోరికలకు మనం చనిపోయేవారు. The book of First Chronicles 29 chapter 18th verse says, దావీదు కీర్తన 29:18. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 18వ వచనంలో David say how he cries, O Lord my God of our father Abraham and Isaac and Israel, keep this desire in my heart and in your people forever, that our hearts may be pleasing to you. ప్రియులారా, అక్కడ ప్రభు ప్రార్థిస్తానంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల దేవా, నా యొక్క హృదయము ఎల్లప్పుడూ నేను మహిమపరిచే రీతిగా. చూడండి దావీదు ఎంత బాగా రాస్తాడో. అబ్రహాముల దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల దేవా, యేసు రక్తం దేవా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇట్లా చూడండి, ఫస్ట్ ప్రేమని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను, ఇది కావాలి మనకు. ఇశ్రాయేలు ఉన్న ప్రజలందరూ మంచి హృదయముతో ఆశ కలిగలాగా, నిన్ను ఆశపడేలాగునా. ఎవరిని ఆశపడేలాగునా? ఆ కొండను కాదు, ఆ అయ్యగారిని కాదు, ఆ అమ్మగారిని కాదు. యేసు రక్తం జయం. ఆ బంగారాన్ని కాదు, ఆ పనిని కాదు, ఆ వ్యాపారాన్ని కాదు. యేసు రక్తం జయం. ఆ పలానిది కాదు. అందుకే మనం ఈ రీతిగా ఉన్నాం. ఎప్పుడో ఎంతో పైకి పోవాల్సి ఉన్నాయి. దావీదు అంటాడు, నేను ప్రభువా నా ప్రజలనైనా నిన్ను మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఆశపడలాగునా. చూడండి, ఏం కావాలంట? ఆశ. మనకు దోషాలు వచ్చుంటాయి, ఆశలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆశపడుతున్నా ప్రభువా, నా ప్రజలందరూ ఆశపడాలనైనా. ఆశపడాలి నిన్ను నాయనా. అదొక బజార్ ఉంది అన్నమాట మన సిబిటిలో, షా బజార్. రంజాన్ వచ్చినప్పుడు యేసు రక్తం చేయమనక అందరికి. మన తెలుగులో ఉంటారు ఆడ, ఆశపడతా ఉంటారు. ఆల్ డూప్లికేట్ బ్యాంగిల్స్, డూప్లికేట్ ఎవ్రీథింగ్, వెరీ చీప్. 100 రూపీస్, 50 రూపీస్. యేసు రక్తం చేయ. బంగారం నోలకు ఇంకా బంగారం పిచ్చి. యేసు రక్తం చేయ. Desires. These are the last days. Jesus is coming very soon. The rivers are drying, my dear brother and sister. Everything is vanishing. Iran and everything, what is going on? Still you want to love your job? Amen. Still you want to love the things? Hallelujah. Still you want to go away from the Lord? What God has not given to you? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఏది నీ జీవితంలో ప్రభు ఇయ్యలే చెప్పండి. Are you are hunger not
is not there in our life. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కోరికలు అన్ని విషయాల్లో చాలా మంది దేవుని నమ్ముకున్న కొత్తలో అన్ని విషయాలు మునమొప్పిలాగా మళ్ళీ సాతాను మాట్లాడిందేమో మళ్ళీ అన్ని వేసుకుంటారు. దీనికి అర్థం ఏంటంటే శరీరాశాన్ని ఒక్కసారి చస్తే మళ్ళీ ఎందుకు బతుకుతావు? నువ్వు చచ్చిన చావండి, దేవుని కొరకు చావండి. లోకానికి నువ్వు బతుకుతే దేవుని విషయంలో నువ్వు చనిపోయిన బిడ్డగా. David writes like this, the book of Psalm 7 chapter 18th verse says, కీర్తనలు 7వ అధ్యాయము 18వ వచనంలో చాలా మంచి మాట రాశాడు. I know that nothing good lives in me. ఆమేన్. ఏ ఒక్కటి మంచి నాలో నివాసము చేయలేదు. Hallelujah. What a loving word. He says nothing good lives in the human being. మానవ జీవితంలో ఏ ఒక్కటి మంచిది నివాసము చేయలేదు. ఎంత మంచిది తెలుసు. కొంతమంది సవాల్ వేస్తారు, నేను ఎంత మంచిదని తెలుసా, ఎంత మంచిదని. ఏం మంచిది మనలో? నీ పని కాడ, నీ వ్యాపారంలో. దావీదే గొప్ప దావీదు అంటాడు, నాలో ఏం మంచితనం లేదు ప్రభువా. Some people says I'm so good, I'm so holy, I'm so praise the Lord for that, my dear brother and sister. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యము నువ్వు చేసే ఉద్యోగం దగ్గర, నీ సంసారంలో, నీ ఇంట్లో, నీ వ్యాపారంలో, నీ ఇరుగు పొరుగులో, నీ చదువులలో నిజంగా ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఏ రీతి ఉన్నది మన సాక్ష్యం? ఒకసారి ఆలోచించు. No good things lives in me. ఆమేన్. ఏ మంచితనము నాలో. Are you prayed for that? దాని కోసం ఎప్పుడన్నా ప్రభా ఏ మంచిది నాయన నా జీవితంలో నివాసం చేయటం లేదయ్యా. హల్లెలూయా. ఏ మంచిది నా హృదయంలో లేదు నాయన. ఆమేన్. ఏ మంచిది నా మనసులో లేదు ప్రభా. నన్ను క్షమించవా. హల్లెలూయా. ఈ మంచి నాకు దయచేయి నాయన. Your goodness may be in my life, in my heart. Are you prayed for that? హల్లెలూయా. చేత కాదు, ఎప్పుడన్నా ఆలోచన చేస్తే కాదు. బిజీ, we are busy. If you are busy like that, you cannot be caught up in the second coming. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నీకై నువ్వు బిజీ ఆలోచన లేకుంటే రెండో రాకడలో ఎత్తబడలేవు. ఎత్తబడకుండా నాకేం పర్వాలేదంటే నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఇఫ్ యు డోంట్ వాంట్ టు కాట్ ఇన్ ద సెకండ్, నో ప్రాబ్లం ఫర్ దట్. You can be here. Praise the Lord. Hallelujah. The brother and sister, we must be very careful. Nothing dwells good in my life, O God. హృదయంలో ఏది మంచిది నివాసము. I am in a sinful nature. సర్వసాధారణమైన జీవితం. I have a desire to do what is good. నీకు ఇష్టమైనది నేను చేయాలనుకుంటున్నాను. నేను మంచి చేసి is this David writes, I had a desire to do good, Lord. కర్తనే నన్ను ఒళ్ళేదని మాటికి ఆశపడతాయి. But I cannot do it. చేయలేకపోతున్నాను. Hallelujah. Praise the Lord. Hallelujah. By the help of the Holy Spirit, we can do good for the glory of God. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారాను మంచిదే చేస్తావు కానీ చెడు చేసేది. 2 Timothy 2nd chapter 22 verse says, Apostle Paul writes for Timothy, for he is a young man, is loving him, and is saying like this, oh young man Timothy, flew from the evil desire of your youth. ఆమేన్. తిమోతి అంటా ఉన్నాడు, పౌలు గారు ఏమంటాడు? తిమోతి, నీ ఎవరైనా నుంచి నువ్వు బయటికి రమ్మంటా ఉన్నాడు. Last week I had seen one YouTube, one 22 years young boy married 72 young woman. హల్లెలూయా. గత వారం యూట్యూబ్ లో ఒకటి వచ్చింది, 22 సంవత్సరాలు యేసు రక్త పురుషుడు, మగ పిల్లోడు, యవనస్తుడు. ఎవరు చేసుకున్నాడంట? 72 సంవత్సరాలు. They were talking, living the life. Two things I had seen. See, this is horrible. ఇది చాలా భయంకరం. In the last days, చివరి దినాలు, Sodom and Gomorrah days. సొదొమ గొమొర్ర దినాలు. Sodom and Gomorrah, what was the days? ఆ దినాలు They were giving in marriages. ఆమేన్. పెళ్లిళ్ళు Lot of చేసుకుంటారు. things was, adultery was going on. ఆమేన్. చాలా వ్యభిచారం Sin was against God. హల్లెలూయా. వ్యభిచారం God cannot tolerate that one. దేవుడు తట్టుకోలేడండి. Hallelujah. Dear brother and sister, the world system is spoiled now. హల్లెలూయా. We are in this world. అంటే ఇంకొకటి, That's why ఒక వ్యక్తి ముగ్గురు వచ్చేసి Apostle- ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. Apostle Paul writes like this, "Oh Timothy, my son." ఆమేన్. తిమోతితో ప్రభు అంటా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటా ఉన్నాడు, ఓ తిమోతి, నీ యవ్వన వేచన నుంచి పారిపో. ఆమేన్. Hallelujah. We are having 50 years, we are having 60, 70 as a young man, young woman we are doing. అలంకారం చేసుకుంటున్నారు. 60 సంవత్సరాలకు అవసరమా? యేసు రక్తం చేయ. ప్రియమైనటువంటి దేవుని హల్లెలూయా. 50 సంవత్సరాలు అలంకారం చేసుకొని అవ్వండి. అలంకారాలు దేవునికి మహిమకరంగా బుద్ధి లేకుండా చేస్తా ఉన్నారు మన సంఘంలో కూడా. ఎంత నీచగతిగా సారిపోయింది. అవసరమా ప్రియమా? దేవుని రాకడ దగ్గర
నేను ఇట్టుంటే బాగుంటది, అట్టుంటే బాగుంటది. Why? To whom sake? That is my question. ఆమేన్. ఎవరి కోసం నువ్వు అలంకరించుకుంటున్నావు? Why? ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కోసం? Why? And also for whom sake? ఎవరి కోసం? ఎవరి కోసం? ఒకవేళ యేసయ్య మైపడేది ఉంటే చేయండి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మైపడగలరా? హల్లెలూయా. We cannot. Be careful about your desires. ప్రియులారా, నీ కోరికలు బట్టి Timothy, come out from the evil desires. ఆమేన్. ఒక తిమోతి, లోకమైన ఆశల నుంచి నువ్వు బయటకు Preserve the righteousness. నీతిని కాపాడుకోమని. Preserve your faith. నీ విశ్వాసాన్ని Preserve కాపాడు. your love. నీ ప్రేమను భద్రపరచు. Preserve your peace. నీ సమాధానాన్ని భద్రపరచుకో. Preserve your heart. ఆమేన్. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. Here is the peace of God. ఆమేన్. సమాధానం. Hallelujah. హల్లెలూయా. Where is the love? ఎక్కడ ఉంటున్నది దేవుని Love is going away from the ఆమేన్. believers. విశ్వాసులలో దేవుని ప్రేమ చల్లారిపోతా ఉంది. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. బంధువులు మనం దగ్గర ఉన్న పరిస్థితులు చూడాలా. ఇమ్మీడియట్ గా వాళ్ళ బాగుంటారు, ఇమ్మీడియట్ గా ముడుచుకొని పోయింటారు అన్నమాట. ఉత్తర దక్షిణ ఇంకా విశ్వాసం దగ్గర ఉంటే అంతే, ఇమ్మీడియట్ గా పోయింటారు. ఎందుకు? అలుగుడు ప్రేమ సల్లారుతుంది. హల్లెలూయా. ద్వేషము, కోపము, అట్టన్నది ఇట్ట అనాల్సిందే. నిన్ను నువ్వు చేసే అలా అనాలా? అనకుంటే ఎవరు అంటారు? వాళ్ళ దెయ్యాలు ఉంటాయి. నువ్వు అనుకుంటుంటావా? నువ్వు కూతుంటావు అనమాట. నీలో ఇంకా పరమ దెయ్యం ఉంటది అనమాట. ఆ దెయ్యాలన్నీ పోవాలంటే ఇంతేగా. హల్లెలూయా. యేసు రక్తానికి చేరుగా ఉండు. నవ్వండి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రాకడలో మనం నవ్వలేదు. ద్వేషాలు, పగలు, కక్షలు, ఈర్షలు, ఆంటి అలగడాలు, ముడుచుకోవడాలు, ఇవన్నీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనదిగా ఉంటా ఉన్నది. ఈ దెయ్యం ఆ దెయ్యం కలుసుకున్నది అనుకో ఏమైపోతుంది? కొట్టుకుంటుంది. రెండు జుట్లు పట్టుకుని అత్తగోడాలు కొట్టుకున్నట్టుగా. హల్లెలూయా. నేను నా సీన్ చూసిన కట్టేచ్చ బాధండి. ఎందుకు? వాళ్ళల్లో ప్రేమ లేదు. దేవుని ప్రేమ రావాలంటే బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ అనే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు is encouraging Timothy, don't fall in this. ఆమేన్. దీంట్లో Don't have the desire. యమనేచ్ఛల నుంచి బయటికి రమ్మంటున్నాడు. People are falling. People are undergoing lot of influences. ఆమేన్. చాలా మందికి దీనిలో ఇన్ఫ్లుయెన్స్ కావాలా. Amen. Hallelujah. Be careful, my dear brother and sister. Desire for alcohol. ఆమేన్. సారీ. Desire for the beers. I never drank the beer. Desire for the gambling, desire for the cigarette smoking, desire for the tobacco. Slowly, one day I and my brother Sudhakar was on the way for visiting houses. So I just went and dropped my bike upon one brother, I can say. What he was doing? Tobacco తీసుకొని గుద్దుతున్నాడు. రుద్దుతున్నాడు. నేనేమో బండి నిలబెట్టిన. సుధాకర్ ఇద్దరం చూసినాం. సుధా ఏమన్నా బాకన్నా. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? రుద్దుకొని ఇంతే పెట్టుకున్నాడు ఇంకా జేబులో. మేము పోయి ఆలోచన చేసిన నేను పోవాలా, లేకుంటే పరిస్థితి బాగుండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వన్ డే వన్ పర్సన్ వాస్ స్మోకింగ్. ఐ సెడ్ అన్నా ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది పరిస్థితి. దట్ స్మోక్ ఇట్ స్టార్టెడ్ టు కిల్ హిస్ టచ్ హిస్ ఫింగర్. Why fear for the man of God? Do it. Because we are not fearing God. Do it. Desire to smoke. Desire. ఇంట్లో ఎవరు ఉండరు అన్నమాట. We can see many serials, many things which is not honoring God. Because nobody is there in the house. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్నప్పుడు విశ్వాసులు ఇంట్లోనే సీరియల్, ఫిలింలు, lot of things which is మీ ఇంట్లో పిల్లలను అడుగుతేనే చెప్తారు మీ సాక్ష్యాలు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. పిల్లల దగ్గర మీ సాక్ష్యాలు మాధురీకరంగా పెట్టుకుంటే వాళ్ళు రేపు దేవుని భయం. Fourth point is, ఈరోజు కొంచెం పోదాం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఇప్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. Pray for your devotion. డివోషన్ అంటే ధ్యానించేది. నీ తలంపుల నిమిత్తమై. హల్లెలూయా. Our thoughts must be pleasing to the Lord. మన ఆలోచనలు దేవునికి మహిమకరంగా ఉండాలి. If you write and say, Daddy, I pray, Lord, that my devotion may pleasing to you. నా ఆలోచనలు నీకు మహిమకరంగా ఉండును గాక. భ్రమపరిచే ఆత్మ ఎప్పుడు బతకొచ్చు చూడండి. భ్రమ ఎట్టొస్తుందంటే నువ్వు చేసే ఆలోచనను బట్టి. ఆమేన్. శరీరమైన ఆలోచనలు దాంట్లో ఇమర్చబడిపోతావు.
అది ఒక ఆత్మ, అది ఒక దురాత్మ. అది నేను తీసుకుపోయి ఏం చేస్తుందంటే ఏమో అది నిజంగా జరిగినట్టే ఘటన అట చేస్తుంది. వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా, మా అమ్మ లేదు, ఉన్నగానే చెప్పేటోని. మా అమ్మకున్నంత భ్రమ ఆత్మ ఎవరికి లేదు. చాలా ఘోరము. మా అమ్మ ఎట్లా చెప్తుంది అంటే, నమ్మాలా, నేను చిన్నప్పటి నుంచి నా తల్లి గర్భంలో పుట్టి నేను ఉన్నా కాబట్టి మా అమ్మ గురించి నాకు తెలుసు. ఆమె చెప్పింది అనుకోండి, వేరేతో నమ్ముతారు, నిజమే జరిగింది అనుకుంటారు అన్నమాట. నేను మట్టుకు నమ్మాను, మా అమ్మ విషయం నాకు తెలుసు కాబట్టి వేరేతో నమ్ముతారు. అది కప్పులేసి పాట కావాలి మనం ప్రేమనది అట్ట. ఇప్పుడు విశ్వాసులలో భ్రమపరిచే ఆత్మ పనిచేస్తారు, ఊహించుకుంటారు. నిద్ర పట్టదు వాళ్ళకు, అయ్యే గరగర గరగర రంగులు రట్టం తిరిగినట్టు వస్తా ఉంటాయి. దురాత్మ అది. నువ్వు పొసెసను, నువ్వు ఆ ఆత్మలో నింపబడినావు, అది నీకు తెలియదు. తెలియని రీతిగా నువ్వు నింపబడినావు అనమాట. అది నేను క్రాప్ చేసి పడేసేది. ఆలోచనలు నిన్ను విమర్శపడిపోయినావు దాంట్లో. అప్పుడు ఆ ఆత్మ నేను పనిచేస్తూ అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, ఒక స్టెప్ అడిగేస్తావు. ఎక్కడికి? నీకు కొంచెం క్లోజ్ ఉంటారు చూడండి, అక్కడికి పోయి కక్కుతుంటావు అనమాట. వచ్చిన ఎన్ని కక్కుతుంటే వాళ్ళు నిజమని నమ్మి నువ్వు నమ్మిస్తావు ఆ రీతిగా. తర్వాత వాళ్ళు కూడా పాడైపోతారు ఆ రీతిగా. మమ్మ నన్ను నమ్మించని ఎన్నో చెప్తా ఉంటుంది. నేను ఎప్పుడు నమ్మను, ఈ రోజుకి నమ్మను. చాలా కష్టం. సొంత వారి గురించి నేను చెప్తున్నా అంటే మీ గురించి నాకు తెలియదా? ఒక్కటి చెప్తే చాలు, నేను ఈజీగా క్యాచ్ చేయగలను. నాకు తెలుసు వివేచన వరముతో నీవు ఎంతవరకు ఆడుతున్నావు, ఏ ఆలోచన నేను వస్తున్నాయి అనేది నీ మాటలు ప్రెజెంటేషన్లో నేను పట్టగలను అన్నమాట. జాగ్రత్త. హౌ ఈస్ యువర్ డివోషన్? ఈజ్ ఇట్ ప్లీజింగ్ టు ద లార్డ్? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి దేవునికి? The book of Colossians 4 chapter 2nd verse says, devote yourself to prayer. ఆమేన్. ప్రార్థనలో నిన్ను నువ్వు సరిపరచుకో. ప్రార్థనలో దైవికంగా ప్రార్థనలో గడుపు అంటాడు మరి. ఎడతెగక ప్రార్థనలో ఉండుడి. Pray without ceasing. ఆమేన్. విడువక ప్రార్థన చేయమని అంటాడు. Devote yourself in prayer. ఆమేన్. ప్రార్థనలో ఎడతెగక ఉండమంటా ఉన్నాడు. ఇట్లా చూడండి, నాకెళ్ళి అవి జరుగుతా ఉన్న ప్రార్థన చేసుకున్నావా? ప్రభా, నాకు ఇట్లా చెడ్డ తలపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి పలానోళ్ళ కోసం. ఒక్కొక్కసారి వస్తాయి, నాకు వస్తాయి, భయపడబాక, ఉన్నది చెప్తుండా. తర్వాత వేరుతో నిమిత్తమై వస్తూ ఉంటాయి. అవన్నీ ఊహలు అన్నమాట. ప్రభా, నన్ను ఈ వస్తూ ఉండే ఈ నిజమా కాదో నాకు బయటపరచు ప్రభా అని మొదటిగా ప్రార్థన చేయాలి, నిజముగా విశ్వాసులైతే. రెండోదిగా ప్రభా, అయిన దేవుడు బయలుపరిచేది చెడు అడిగిన బయలుపరిస్తే వాటిని బంధించాలి. అవి బంధింపబడతాయి, సంఖ్యలు తెచ్చివేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకేమైపోతుంది? దేవుని సన్నిధి నువ్వు నిజముగా ప్రార్థన చేసినావు కాబట్టి ప్రభు సన్నిధి వచ్చి ఆ సంఖ్యలను తెచ్చివేస్తుంది. అప్పుడు నువ్వేమైపోతావు? విడుదల పొందుకొని ఫ్రీగా అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. మెనీ పీపుల్ నెవర్ ప్రేయింగ్ ఫర్ దట్. They are not having time. They are thinking that whatever the thoughts are coming, it is from the Holy Spirit. It is wrong. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు వచ్చేటువంటి ఆలోచనలు నీ కుటుంబ విషయంలో, సంసార విషయంలో, పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ సాతానైతే నేను మానసికంగా శారీరకంగా శోధిస్తున్నదో వాటి విషయము వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి, ప్రభా నా ఆలోచనలు నా మాటలు నైనా మార్చు, నా సంసారం గుట్టు నేను బయట పెట్టుకోకుండా, నిజంగా నా కుటుంబాన్ని నేను పాడు చేసుకోకుండా ప్రభా, నా భార్యను నా భర్తను నా పిల్లలను చాలా మంది గుట్లు బయట పెట్టుకొని పాడు చేసుకొని భార్య భర్తలు విడిపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. ఆలోచనలు సాతానుకు అవకాశం లేకుండా పరిశుద్ధమైన ఆలోచన నువ్వెంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, దేవుడు నిన్ను మారుస్తాడు. నీ ఆలోచన yesterday we read the scripture 2 Corinthians 11 chapter 3rd verse. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనం. నిన్న ఉపవాస ప్రార్థనలో ఈ మాట చదివినాం. Eve was deceived by the serpent by cunning. ప్రియమైనటువంటి అవ్వ వచ్చేసి సర్పము ద్వారా శోధింపబడినది. Your minds may somehow led astray from sincerely from devoting from the Lord Jesus Christ. యథార్థంగా దేవుని మీద ఉన్న మనసు అది తొలగిపోవును. ఎవల ద్వారాగా? సాతాను ఎవల దగ్గరకు వచ్చిందంట?
అవ్వ కాడికి వచ్చింది. ఇప్పుడు విశ్వాసుల దగ్గర సైతాన్ వస్తాడు, సేవకుల దగ్గర మా దగ్గరకు వస్తా ఉన్నారు. ఆ చెవులు వేసే మాటలు మనం విన్నామంటే పౌలు అంటాడు, అయ్యో నేను బాధపడుతున్నా అంటాడు. ఎన్ని మందిని పడిపోతా ఉంటే మేమెంత బాధపడతా ఉన్నాం తెలుసా? ఆత్మ జీవితం నుంచి పడిపోతా ఉన్నారు. సారా ఇచ్చిన వాళ్ళు సారే రావుతా ఉన్నారు. పాపాలు ఇచ్చిపెట్టిన వాళ్ళు పాపంలో పడిపోతా ఉన్నారు. లోకానుసారమైన ఈటను వదిలిపెట్టిన వాళ్ళు మళ్ళా తిరిగి వాటిలో పోతా ఉన్నారు. గుడి ఆపివేసిండ్రు, వేరే వేరే గుళ్ళో పోతా ఉన్నారు. రకరకాల పిచ్చి పిచ్చి కార్యంలో పడిపోతా ఉన్నారు. ఎవరు కారకులు? వాళ్ళు కారకులు. అవ్వ మోసపోయినట్టుగా అవ్వ దగ్గరికి ఏమొచ్చింది? సాతాను వచ్చింది. అవ్వ మోసపోయింది, మన దగ్గరికి సాతాను వచ్చింది. ఇటు వారి కుటుంబంలోకి, ఇటు వారి వ్యక్తిగత జీవితంలోకి సాతాను వచ్చింది. వాళ్ళు కూడా సాతానుకు లోబడ్డారు. ప్రైజ్ అల్లాహ్. వీళ్ళు ఎక్కడ ఉండరు? మన కొంపల్నే ఉంటారు. వీళ్ళు మన ఇంటి వారే పడిపోయినట్టు మనకు తెలియదా? ఎక్కడ పడిపోయినారు? బయట పడిపోయా, అక్కడ పడిపోయి ఇక్కడికి వచ్చి ఇంట్లో కప్పు లేపుతా ఉంటారు. ప్రైజ్ అల్లాహ్. బ్రదర్ అండ్ సిస్టర్, అపోస్టల్ పౌల్ సేస్, అయ్యో I'm having a pain. He was cunningly deceived by the devil. ಆಮೇಲೆ ನಿಜವಾಗಿ ಪ್ರಿಯರಾದ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಪೌಲನು ಆತನ ಮೋಸ ಹೊಂದಿದಂಗೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అవ్వ ఏ రీతిగా మోసపోయిందో సాతాను మూలకంగా, ఈ రీతిగా విశ్వాసులు మోసపోయింది చూసి నేను అయ్యో అని బాధపడుతున్నా అంటాడు. హల్లెలూయా. ఎన్ని మంది ఈ దినాలలో పడిపోయిన గుడారాలు, ఎన్ని సంసారాలు పాడైపోతా ఉన్నాయి. శిక్షలు పెట్టి సాతానులాగా పనిచేసి సర్వనాశనం అయిపోతా ఉన్నారు. విశ్వాసులు, సేవకులు డబ్బులలో, గర్వములలో, వ్యభిచారంలో, జాగ్రత్తలో, రకరకాలమైన పాపములలో నాశనం అయిపోతా ఉన్న పరిస్థితులు చూసే సేవకులైన మేమేమన్నా అయ్యో ప్రైజ్ ది లార్డ్, పాడైపోని అన్నం చేత కాదు మాకు. అపోస్తలుడైన పౌలు అనొచ్చు కదా, నాశనం కానీ వాళ్ళు ఇంకా పడిపోయినలే, వాళ్ళు చేసిన కొత్త వాళ్ళు పడిపోయినలే అని అతడు సంతోషపడే ప్రేమ అనేది పెట్టారా? అతడు ఏమైపోయిండు? బాధపడతా ఉన్నాడు. టుడే we cannot see the man of God or the believers, those who are fallen, if they seen that one picture, they are not crying in the presence of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా మనిషి ఆత్మికంగా కన్నటువంటి తల్లిదండ్రులు మేము మీరు పాడైపోతున్నప్పుడు మీ కుటుంబాలు మీరు అనుకుంటా ఉండొచ్చు ఏంటంటే, నిజంగా ఈ రీతిగా సాక్ష్యాలు పాడైతున్నప్పుడు హృదయంలో ప్రసవ వేదన, యాతన ఉంటుంది. ఎందుకంటే చెప్తే వినరు, మాట పట్టించుకోరు. కాబట్టి అందుకే గమ్మున పౌలు ప్రజల గురించి చూస్తూ యాతన పడేవాడు. అయ్యో అని బాధపడేవాడు. అతని హృదయాలు బద్దలైపోతాయి. దేవుని సన్నిధానం నుంచి ఈ దినాలలో చాలా మంది ఒక్కసారి గత 5 సంవత్సరాలు ఆలోచన చేసి చూడండి. ఈ ఆత్మీయత ఏ రీతి ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏ రీతిగా పడిపోయిండ్రో, విశ్వాసులు ఏ రీతిగా పడిపోయిండ్రో, ఏ రీతిగా సేవకులు పడిపోతా ఉన్నారో, ఏ రీతిగా దేవుని నుంచి దూరం అయిపోతా ఉన్నారో, ఒక 5 సంవత్సరాలు వెనక నుంచి ఆలోచన చేసి చూడండి. ఈ రోజు దాకా ఎన్ని మందిని పడిపోతా ఉన్నారు. దేర్ ఇస్ నో క్లీన్నెస్, హోలీనెస్, రైచియస్నెస్ ఇన్ దర్ డివోషన్ లైఫ్. పరిశుద్ధత లేదు, మనసాక్షికి వాళ్ళు లోపడరు, నీతైన వర్షాన్ని దర్శించరు, అవసరం లేదు. ఈరోజు దేవుడు వస్తే నీ పరిస్థితి ఎట్లా? అదిగిన ఆలోచన ఉంటే మనం చాలా బాగుపడతాం. ఇక్కడ ఉన్న హుబ్లీ పట్టణంలోని విశ్వాసులందరూ బాగుపడతా ఉంటారు. ఇన్ హాల్, ఇఫ్ దేర్ ఈస్ అ ఫియర్ ఆఫ్ గాడ్, హోల్ హుబ్లీ బిలీవర్స్ క్యాన్ ప్లీజ్ ద లివింగ్ గాడ్. That's why the devotion, the bad thoughts, lot of things are happening in their lives. Amen. Final word, my dear brother and sister. Very carefully, we must pray for our character. మన నడతల గురించి మనం ప్రార్థించుకునేవారు. Lift your right hand and say, very powerful, I will pray for my character. నా నడత గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. చూడండి అందరూ, ఇంకొకసారి చెప్తామా? నా ప్రవర్తన నుంచి నేను ప్రార్థన చేయ. నా ప్రవర్తన ఏమంటుంది? నా ప్రవర్తన అంటే నా నడత. నడత మీన్స్ వాక్ లైఫ్.
సో లాస్ట్ పాయింట్కి పోయింది వేస రక్తం చేయి ప్రైజ్ ద లార్డ్ ఆంటీ అదే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ let us pray for our character. మన నడత గురించి మన ప్రవర్తన గురించి మనం ప్రార్థించుకోవాలి. Character is very important in our life. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. First one. Second, don't judge the people. ఆమె ఎవరికి తీర్పు తీర్చడానికి పోవాలి. నేను కూడా including me I'm telling. Don't go and judge the people. ఏ ఒక్కరిని తీర్పు We తీర్చవాలి. can see lakhs of weaknesses in the people's life. మనుషుల జీవితంలో లక్షల కొలది బలహీనతలు చూస్తాం మనం. We can see that one. But don't go for judgment. ఆమె న్యాయము తీర్చేవారిగా మనం ఉండకూడదు. Pray for them. వాళ్ళ కోసం ప్రార్థించాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Now how is our character? మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? There is one person called Joseph in the book of Genesis 39 chapter and 3rd verse. యేషేబు గురించి మనం గమనించినట్లయితే ఆదికాండము 39 అధ్యాయము 3వ వచనంలో the Bible says like this. 3వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. His master the Potiphar saw the Lord was with Joseph. అక్కడ 3వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా అతనికి తోడై ఉండానని అతడు చేసినదంతట్లో చేతిలో యెహోవా సఫలపరచనని అతని యజమానులు చూచినప్పుడు. Hallelujah. The master saw Joseph's life was with God. ఆమేన్. యేషేబు జీవితంలో దేవుడు ఉండేది తన యజమానుడు చూశాడట. Hallelujah. Who had seen? ఎవరు చూశారు? We will give our testimony of our children. ఆమేన్. మనము మన సాక్ష్యం మన పిల్లల దగ్గర మనం చెప్పవచ్చు. All duplicate. అంతా కూడా Maximum. ఆమేన్. Children also will give about their parents, all duplicate. ఆమేన్. చాలా మంది పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి అంతా ఒట్టిదే. Some may be truth, 90% wrong. ఆమేన్. ఏదో కొద్దిగా సత్యం ఉంటే మిగతా Potiphar saw the character of Joseph. ఆమేన్. పోతిఫరు యేషేబు యొక్క ప్రవర్తనను గమనించాడు. Our children will see the parents' character. ఆమేన్. మన గర్భఫలము మన వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తారు. Amen. Hallelujah. హల్లెలూయా. Then if it is pleasing to them, they will follow that one. ఆమేన్. అప్పుడు అది వాళ్ళకి ఇష్టకరంగా ఉంటే If they speak lies, ఆమేన్. తల్లిదండ్రులు అబద్ధాలు మాట్లాడితే children also will speak పిల్లలు కూడా lies. అబద్ధాలు మాట్లాడతారు. That is what you sow, you'll reap. నువ్వు ఏది చేస్తున్నావు నీ పిల్లలు చేస్తారు. If you watch movies, ఒకవేళ నువ్వు ఫిలింలు చూస్తే if you watch some evil things in your mobile, నీ మొబైల్ లో చెడ్డవి చూస్తుంటే like walking here and there, they will slowly see with their eyes like that. హల్లెలూయా. టీవీలు దొంగ పెట్టుకుంటే కళ్ళతో చూస్తా ఉంటారు. యేసు రక్తం చేయ. హల్లెలూయా. And if what they will think, my parents only seeing, what if I see? ఆమె నిజంగా తల్లిదండ్రులు పెట్టుకొని ఫిలింలు చూస్తుంటే పిల్లలు ఏమంటారంటే మా ఇంటిలో చూసి వాళ్ళతో కూర్చొని నేను చూసేదంతా తప్పు. Be careful. జాగ్రత్త. If in our house we will sit and talk about other people's matters, ఆమె నీ ఇంట్లో కూర్చొని వేరే తోల మాటలు వినను సంభాషణ మీటింగ్ the పెట్టినవా same our children also will do that ఒక one. రోజు వాళ్ళు కూడా ఇతరుల మ్యాటర్ ని ఇంట్లో పెట్టి How is our character before our ఆమె children? మన ప్రవర్తన మన పిల్లల ముందు ఏ రీతిగా ఉన్నది? How is our children's character before our parents? ఆమె పిల్లల తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఏ రీతిగా ఉన్నది? Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Hallelujah. Little toughness. Let us allow God to work in our దేవుని lives. ఆత్మకు మనం అవకాశం ఇవ్వాలి. Praise the Lord. Hallelujah. We must die for these things. ఆమేన్. మన ప్రవర్తన విషయంలో మనం See some gentle person who is not knowing God. ఆమె దేవుని ఎరిగినటువంటి పిల్లలు That Potiphar is saying God is with Joseph. ఆమె యేషేబు ప్రవర్తన అంతటంతా అతడు ఏ రీతిగా ఉన్నాడో నీతిగా నిజాయితీగా He పరిశుద్ధంగా is given the in charge for the whole house. ఆమె ప్రియులారా ఇంటి అంత బాధ్యతలు యేషేబుకి ఇచ్చాడండి. He started to move in every room. ఆమె పోతిఫర్కి ఎంత స్వతంత్రం అంటే ప్రతి గదిలో అతను He వెళ్ళేవాడు. started to touch everything. ఆమె అన్నిటి మీద అతనికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. Whatever he was touching, ఏదైతే పట్టుకున్నాడు became a blessing. ఆమె అది ఆశీర్వాదకరంగా. Who had seen this one? ఇది ఎవరు చూశారు? He saw the Potiphar, the master of this house. ఆమె నిజంగా పోతిఫర్ చూశాడు, రాజు చూచాడు. తన పరివారైనటువంటి యేషేబు What a statement is giving, my dear brethren. ఏమైనటువంటి దేవుని పిల్లలు ఒక రాజు యేషేబు గురించి ఎంత సాక్ష్యం I am ఇస్తాడు. saying Joseph, God is with him. ఆమె యేషేబుతో దేవుడు ఉండేది. Whatever he is doing, it is a great success in the ఆమె name of the అతను Lord. పట్టుకున్నదంతటిని దేవుడు దీవిస్తా The ఉన్నాడు. brother and sister, another man saw God was with David, my dear brother and మరి sister. యొక్క వ్యక్తి దావీదు దేవునితో ఉండేది గమనించాడు. Saul started want to
చంపాలనుకున్నప్పుడు never killed because God was with him. ఎందుకంటే ఏబు ప్రాణాన్ని తీయలేకపోయింది, ఎందుకంటే ఏబుతోటి దేవుడు ఉంటావు. Somebody is seeing your life. ఆమేన్. ఎవరో నిన్ను గమనిస్తావు. Amen. How is your character? నీ ప్రవర్తనను గమనిస్తారు. College people, when you go to your college, నీ కాలేజీకి వెళ్తున్నప్పుడు I am the person in the presence of God. కాలేజీలో పాస్టర్ గారు తన When I సాక్ష్యం, went to the college, I left, I became alone. I Amen. left all my old friends. ఆమె తన లోకమైన I never స్నేహితులతో talked to them. వాళ్ళతో మాట్లాడేవాడు I కాదు. sit alone. ఆమె ఒంటరిగా I read the word of God. దేవుని వాక్యాన్ని I prayed very much. చాలా My ప్రార్థించాడు. brother and sister, today I cannot see like that kind of people. ఆమె ఈ దినాలలో కాలేజీలలో స్కూళ్ళలో I carried for 4 years my own Bible, whole Bible ఆమె to my 4 college. సంవత్సరాలు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని Whenever the leisure period is, I used to read the word of God. ఆమె అతనికి నిజంగా This is my true testimony I'm telling. Today where we can get. హల్లెలూయా. To carry our books only, it is very hard. మన బుక్కులు మోసుకోవడమే మనకు బరువు. How can you carry the Holy ఆమె Bible? బైబిల్ పెట్టుకోనికి స్థలం ఉందా? I thank my God for my college life. హల్లెలూయా. కాలేజీ జీవితాన్ని బట్టి దేవునికి I tell you, all my congregation, how they will tell, Emmanuel Andare Devaru, praise the Lord. I used to help them like that. హల్లెలూయా. ఇమానుయేల్ అంటే దేవుడు అనే మాటతో వచ్చేసింది వాళ్ళ ద్వారా. కారణం ఏంటంటే ధార్వాడలో నేను చదివేది కిటల్ కాలేజ్లో వాళ్ళకి చేసిన సహాయము, చూపించిన యేసయ్య ప్రేమ, అండ్ హౌ దే విల్ బి విలేజ్ పీపుల్, దే కుడ్ నాట్ డ్రెస్ ప్రాపర్లీ. ఐ యూస్ టు మేక్ దెమ్ టు డ్రెస్, I used to make them to take purchase so shoes, and I used to make them very modelist. They will be very happy, my dear brother and sister. They used to take me to their homes. They used to introduce with their parents. Why? Only because of love. హల్లెలూయా. My character was pleasing there. ఆమేన్. మన యొక్క ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. We must be very careful about our character. ನಮ್ಮ ప్రవర్తన ಬಗ್ಗೆ ಬಹಳ ಎಚ್ಚರವಾಗಿರುವುದು. Some people don't talk about my character. ఆమేన్. చాలా మంది అంటారు నా ప్రవర్తన నువ్వు నా పాయింట్ అవుట్ చేసేవాళ్ళవా అంటారండి. క్లియర్ కనపడుతుంటే షేక్ ఏం చేస్తారు? Okay, we are not judges. Praise the Lord. హల్లెలూయా. That is, God may judge them. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. My humble request is, as a spiritual father for all the people, so let us not judge others. ఆమేన్. ఇతరులను So let us develop a godly character. ఆమేన్. దైవికమైన ప్రవర్తన కలిగి మనం ఉండాలి. Let us ask Jesus, give me your character, O God. నీ నడత నాకు ఇవ్వవా ప్రభువా? Give me your heart, O God. నీ హృదయం నాకు Give ఇవ్వవా? me your love, O God. నీ ప్రేమ నాకు ఇవ్వవా? Give me, help me, Lord, that my character may be pleasing you, my నాయనా, master. నాకు సహాయం చేయి, నా ప్రవర్తన అంతా నీకు మహిమకరంగా Be ఉండేలా. careful. జాగ్రత్త. Don't talk, give wrong witnesses to the people. తప్పు సాక్షులు అనుభవకండి. ఆమేన్. చాలా జాగ్రత్త. Don't talk lies. Because of your one lie, the whole character will spoil. ప్రియులారా, అబద్ధాలు ఒక మాట్లాడవా? చిన్న అబద్ధాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. జాగ్రత్త సుమా. మంచి చెప్దాం. జీసస్ క్రైస్ట్ మేడ్ us, he teached us to do good, to bless the people. ప్రభు మనకు మంచి బోధ చెప్పాడు కాబట్టి మనము నీతిగా మంచిగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తాం. Praise the Lord. The Galatians, one simple word we will see, 5th chapter 22-25 verses, what it says about the fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలాల గురించి మనం Amen. Hallelujah. That fruit dwell in us ఆ ఫలాలు మనలో to ఉండాలి. glorify God. దేవుని The మహిమపరిచేది. book of Titus 1 chapter 9th verse says like this, that 5 to 9 let we read in your homes. 5 నుంచి 9 వచనాలు తీతు రాసిన గ్రంథం ఇంటికి వెళ్ళినాక చదవండి. మంచిగా ఇట్ ఈస్ అబౌట్ అవర్ సెల్ఫ్ క్యారెక్టర్. మన ప్రవర్తన అంతటి విషయంలో మన వ్యక్తిగతంగా క్యారెక్టర్ నిమిత్తమై అక్కడ రాయబడినది. హల్లెలూయా. Whoso self controlled, who will be like a patience, discipline yourself in the presence of God. ఆమేన్. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. Other people cannot build your character. When you surrender your life to the Lord, if you ask the Holy Spirit to build a character according to Lord Jesus Christ, He can build you. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనను దేవుడు కట్టాలి. కడితేనే అప్పుడు నువ్వు కట్టబడబోతున్నావు. పరిశుద్ధాత్మకు నిజంగా మారినటువంటి నీవు దేవుని అదుపులోకొస్తే నీ ప్రవర్తన అంతా ఆయన మార్గంగా చక్కగా నేను నీ మీద ఒక డాగు ఒక కలంకమైన రాకుండా నీ ప్రవర్తన ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా
యథార్థంగా నేను Don't నడిపించబడతాను. use your tongue or mouth for lies. ఆమె అబద్ధాలకు మాత్రం మీ నాలుకను మీ పెదవులను తెరవకండి. It spoils other people's character. ఆమె హల్లెలూయా. ఇతరుల యొక్క ప్రవర్తనను కూడా అది పాడు చేసేదిగా ఉంటుంది. సాక్ష్యాలను పాడు చేసేస్తుంది. What you sow, you will reap. ఏదైతే నువ్వు విత్తుతావో అది సేవకుల గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ, నీ సొంత వారి గురించి కానీ, వాళ్ళ బలహీనతలను బట్టి ఇష్టానుసారంగా చేయబాకండి. కొన్ని మంది చేస్తూ ఉండేది నేను చూస్తూ ఉన్నా. ఆమేన్. జాగ్రత్తగా ఉండండి. మునిగిపోయింది ఏమి లేదు. నోముత దేవుని బిడ్డవే, వాళ్ళు దేవుని బిడ్డలే. మనము మంచి మనసుతో వాళ్ళని దీవించేది నేర్చుకోవాలి, కానీ వాళ్ళ చెడు గురించి మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీవించడం ప్రారంభం చేస్తావో దేవుడు నిన్ను రెండంతలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే మనం వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడి, వాళ్ళ సంసారం నిమిత్తమే మాట్లాడి, వయసులో పెద్దలను కూడా లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తే ఒక దినం రానే వస్తుంది. ప్రభు నిన్ను ఎవరికి అప్పగిస్తాడో తెలియదు. వాళ్ళు నిన్ను ఇష్టానుసారంగా సైతాను మూలకంగా నాశనం చేసేస్తారు. జాగ్రత్త. How God will work, He will allow other people to spoil your character. That's all. Some people in the Old Testament can see God Himself allow the devil to work in them. ప్రేమనేటువంటి పాత నిబంధనలుగా సాతానుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అది అది పనిచేసేలాగున. Be careful, my dear brother. What we sow, we will reap. ఏదైతే విత్తుతామో అది Be careful about our character. మన ప్రవర్తనల గురించి చాలా జాగ్రత్తగా ఉండేది. చాలా We must check our lives, my dear brother and ప్రియులారా, sister. 5 అంశాలు దేవుడు This is very వాక్యంలో important in our lives. వల్లలేకి వెళ్తుండ్రు. వాక్యం విని So let us pray today and let us be serious in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో హెచ్చరికగా ఉండి మన హృదయాలను మన మనసును So let us పరిశుద్ధపరచుకుందాం. Let us don't judge the other people, please. ఆమేన్. ఇతరులకు న్యాయం తీర్చేవారిగా మనం ఉండకుండా మనము Let us సరిగ్గా be ఉండేవారిగా ఉందాం. preparing to the coming of Lord Jesus దేవుని యొక్క Christ. రాకడ కొరకు సిద్ధపడదాం. Pray for your faith. నీ విశ్వాసము కోసం ప్రార్థన చేయండి. Pray for your heart. నీ హృదయం కోసం Pray ప్రార్థన for చేయండి. character. నీ ప్రవర్తన కోసం Pray for your devotion. నీ యొక్క తీర్మానం కోసం ప్రార్థన. Amen. Hallelujah. Pray for anything which is pleasing to God. దేవునికి మహిమకరంగా ఉండేలాగా So let us pray in the presence of God. ప్రార్థన చేస్తాం. Father, in the name of Jesus Christ, తండ్రి యేసుక్రీస్తు నామములో just we bow down into you, నీ Lord. సన్నిధానములో నీల మటుకు తగ్గించుకుంటున్నాను. Mercy, Lord. దయచేసి కనికరపడి Forgive all our sin. ప్రతి పాపాలను క్షమించండి. And if our heart is not pleasing you, మా Lord. హృదయాలు నీకు మహిమకరంగా My లేవు. thoughts are not pleasing you, మా Lord. ఆలోచనలు నీకు మహిమకరంగా లేవు. My words are not pleasing you, నా Lord. మాటలు సరిగ్గా లేవయ్యా. Please, we judge many people, oh God. అనేకులకు తీర్పు తీర్చేవారు. అనేకులు మమ్మల్ని క్షమించు నాయన. Forgive us, Lord. We spoke against many people, oh God. అనేకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. Never given the respect for the elder people. పెద్దలకు మర్యాద లేని స్థితిలో ఉంటున్నాం. So we spoiled their character, Lord. అనేక మంది ప్రవర్తనల గురించి Their మాట్లాడారు. testimony, my Master. సాక్ష్యాల విషయంలో We hurt them. అయా చాలా మందిని గాయపరిచారు. We spoiled their things, my Master. వాళ్ళని చాలా దుఃఖపరిచినాం నాయన. క్షమించండి ప్రభు. Please have mercy and forgive us, Lord, for thy glory. తెలిసి తెలియక చేసే తప్పులన్నింటిని క్షమించండి In ప్రభు. Jesus' name we pray, O God. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Let us all be in prayer, my dear brother and అవి sister. యొక్క వల్లలోకి వెళ్తున్నాం. I ate the bread and wine, and he said he broken, and he parted for the 12 disciples. ఇలా ఆయన రొట్టెని విరిచి నిజంగా 12 మంది శిష్యులకు Take పంచారు. it, and this is my flesh. అయ్యా ఇది నా శరీరము, తిని తాగుడి అని చెప్తాము. And also he took the wine given to the people. This is my blood for the New Testament, which I am pouring. So if you eat my bread and drink this wine, you will have a fellowship in me, and also you will have eternal life. ఆ రాత్రి ప్రభు రొట్టెని తీసుకొని విరిచి ఇది నా శరీరము, ప్రతి ఒక్కరు దీన్ని విరిచి తినుడి. తర్వాత రక్తాన్ని తీసుకొని ప్రభు ఇది నా రక్తము, నిజంగా దీన్ని త్యాగవాడు ప్రతి ఒక్కరు నిజంగా పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటున్నాడు. ఎవరైనాను అయోగ్యముగా రొట్టెను ద్రాక్షారసము తినడో వాడు దేవుని యొక్క శిక్షకు గురి కాబోతున్నారు. కాబట్టి ప్రతి మనుషులు దయచేసి వాక్యమైన ప్రతి ఒక్కరు మనము పరీక్షించుకొని
Dear brother and రొట్టెలెక్కి sister, పాలిభాగస్తులుగా till yesterday what has happened, please forget that. ఆమె నిన్నటి వరకు ఏమి జరిగిందో From మర్చిపోండి. today onwards, let we have a new beginning. ఆమె ఈ దినం నుంచి క్రీస్తుతో నూతన Let us all praise the Lord. దేవుని Let us మహింపరచండి. pray, Father, in the name of Jesus తండ్రి యేసు Christ of క్రీస్తు Nazareth. నామములో We just surrender, Lord, our lives to మా you. జీవితాలను నీ చేతికి అప్పగిస్తాం. Forgive all our sins, O తెలిసి God. తెలియక చేసే తప్పులను క్షమించు. Make us worthy to take in the Lord's ఈ రొట్టె Supper. ద్రాక్షరసంలోకి రావడానికి Give us an eternal life, O అయ్యా God. సమృద్ధి జీవితం, Abundance life, O God. సమృద్ధి జీవితం, Living to you, my నీ Master. కొరకు బ్రతికి Do the awesome miracles, O God. గొప్ప కార్యాలు Bless this జరిగించండి. bread and wine for thy ఈ glory. రొట్టె ద్రాక్షరసాన్ని In ఆశీర్వదించు. Jesus' matchless name I pray. యేసయ్య O God. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Listen this carefully as you involved in the prayer. If you are having faith, please close your eyes and take it for God's glory. ఒకవేళ మేము చేసిన ప్రార్థనలు ఏకపించింటే నమ్మండి, ఆ ప్రార్థన దేవుడికి క్షమించిందని. దాంతోపాటు ఏకపించి దేవుని మహిమ మాత్రమే ఈ రొట్టె విచ్చే కార్యక్రమంలో పాల్గొని కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా దేవుని గణపరచండి. ప్రైజ్ ది లార్డ్. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలో 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 శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో, కలుగ చేయుము నా హృదయములో.
ఉమయా కలుగా చేయుము శుద్ధ కలుగా చేయుము నాలోనా 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 శుద్ధారుదయం కలుగా చేయుము శుద్ధారుదయం కలుగా చేయుము శుద్ధారుదయం కలుగా చేయుము. ప్రతి ఒక్కరు రొట్టె తీసుకున్నారు. ప్రతి ఒక్కరు మనసులో ప్రార్థన చేసుకోండి. నిన్నటి వరకు ఏమి జరిగిందో ఈ దినము నుంచి 5 మాటలు విన్నటువంటి నేను నా జీవితము నీకు అంకితము ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన కొరకు. Lord, I praise you. Glorious Lord. రొట్టె ద్రాక్షారసము దొరకకపోతే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ಒಂದು ವೇಳೆ ಸಿಕ್ಕಿಲ್ಲಂದ್ರೆ ನಿಮ್ಮ ಕೈಯನ್ನು ಮೇಲೆತ್ತಿರಿ ತೋರಿಸ್ರಿ ನಿಮ್ಮ ಕಡೆ ಬರಲಿಕ್ಕಿಲ್ಲ. Let us be in prayer, Father, in the name of Jesus. తండ్రి యేసు క్రీస్తు నామములో As we took part in the Lord's Supper, Lord, ప్రభా ఈ రొట్టెలో ద్రాక్షారసం పాలుభాగస్తున్నట్టుగా do the awesome miracles in our physical body. ప్రతి ఒక్కరి జీవితంలో దేహంలో నీకు జరిగించండి. Give us life abundance, O God. జీవాన్ని సమృద్ధిగా దయచేయండి. Let our lives today onwards be pleasing to ఈ you. దినము నుంచి మా జీవితాలు నీకు మహిమకరంగా ఉండే Help us and support us, Lord. సహాయపడండి. Thank you for making the way to partake in the Lord's Supper. నీ దయ నీ శరీరములో రక్తంలో మేము పాలి భాగస్తులయ్య కృప మాకు We ఇచ్చారు. give all the glory and honor to the ప్రతి name. మహిమ ఘనత ప్రభాన్ని తెలియజేస్తూ In Jesus' matchless name we యేసయ్య pray. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Praise the Lord. Let us all stand up in the presence of God. The same Kannada song we will sing. Let us sow the seed of offering. Glorify God. ಸಂತೋಷಕ್ಕೆ ಕಾರಣ ನೀನೇಸಯ್ಯ ನೀನೇಸಯ್ಯ ನನ್ನ వచ్చిన వారందరూ పాడండి. ಸಮೃದ್ಧಿಗೆ ಕಾರಣ ನೀನೇಸಯ್ಯ ನೀನೇಸಯ್ಯ ನನ್ನ ಐಶ್ವರ್ಯವೇ
Let us pray. Father, in the name of Jesus Christ, తండ్రి యేసుక్రీస్తు నామములో నాయనా, I thank you for your beautiful presence, నీ Lord. బలమైన సన్నిధికై నీకు Thank you for all the things which you have done today in our lives, Lord. చేసినటువంటి కార్యాలను బట్టి నీకు These వందనాలు. precious 5 points may seal in our hearts in the name ఈ of 5 Jesus. అంశాలు మా హృదయంలో నాటుకుని Every believer, Lord, including me, everybody may pray for these 5 points to stay in our heart. ప్రభు ఈ 5 మాటలు ప్రతి హృదయంలో నేను ఉంచమని Lead us, Lord, for your glory. ఈ ఆత్మతో నడిపించు. Your coming is very soon, O God. త్వరగా రాబోతున్నామయ్యా. Please saturate our lives. ప్రతి ఒక్కరి జీవితాలను Holy Spirit, we surrender to you, Lord. నీకు అప్పగిస్తున్నాం. Help us and lead us to face Jesus Christ, O God. అయ్యా నిన్ను ఎదుర్కొంటే కృపా సహాయం దయచేయి. Lead us for your glory. ఈ ఆత్మతో నడిపించు. Every disturbance to be broken. ప్రతి ఒక్కమైన Every ఆటంకాలు, sins to be broken. ప్రతి పాపాలు Every తీర్చబడి, mountains to be broken. ప్రతి బంధకాలు తిరిగి Release your presence, O God. సన్నిధి రావు. Lead for your glory, my ఈ ఆత్మతో Master. నింపమని. Pray for all the families, O God. ప్రతి కుటుంబాలను I speak shalom in the families. సమాధానం ప్రతి Remove all the tears, ప్రతి కన్నీరు sufferings, Lord. Burdens, my Master. భారాలను Temptation, troubles, O God. శ్రమలు Whatever శోధనలు the children and family people are facing,
please have mercy and forgive them and deliver them in Jesus' పిల్లలు name. ఇంట్లో ఏవైతే అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి. Open the doors of heaven. ఈ పరలోక వాక్యం Send the angel of God. దేవదూతలను Touch them and lead them for your ప్రతి glory. బిడ్డలను తాకు. In the name of Jesus, put your fire as your God. ఈ జ్వాలలు ప్రతి I pray for all the businesses, all the job holders, uphold them, lead them in victorious way. వ్యాపారస్తుల మీదనైనా ఉద్యోగస్తుల మీద నీ కృప Those are waiting, Lord. Those who are going for the private jobs, trying for the jobs, bless them. Do the awesome miracles in the name of సంఘములో Jesus. బిడ్డలందరికీ నైనా పర్మనెంట్ ఉద్యోగాలను దయచేయమని I pray for all the students, bless them, lead them for your glory. ప్రతి విద్యార్థుల మీద నీ కృప I pray, Lord, for all the master orphans and all the widows, bless them, soak them under your blood, take care of them, Lord. అయ్యా అనాథ బిడ్డల మీద నీ కృప దయచే విధవరాలను కూడా జ్ఞాపకం I pray for all the youths, my master, they flew from the evil things, Lord. Protect them, guide them in the name of యవన Jesus. బిడ్డలకు నీ కంచె నీ కాపుదల స్కూల్కు కాలేజీకి వెళ్తూ వస్తున్నప్పుడు బిడ్డల మీద నైనా నీ కంచె కాపుదల Those దయచే are waiting for the marriages, give the right proposals to them. వివాహానికి ఎదిగొచ్చిన వారికి నీవే సరైన Do them the right time, do the miracle in the name of ఆశ్చర్య Jesus. కార్యం అద్భుత కార్యం బిడ్డల Bless జీవితం all their spiritual life, every brother and ఆత్మీయ sister. జీవితాన్ని ప్రతి ఒక్కరిని కట్టండి. Those who are weak, let them release your strength in them. ప్రతి ఒక్కరు ఎవరైతే బలహీనులున్నో వాళ్ళ బలాన్ని Those who are suffering in a lot of diseases, lot of sicknesses in their physical body. ఎవరైతే నైనా రోగాలతో బాధపడుతున్నారు Lord, release your healing wounds, my స్వస్థత master. రావునుగా. I pray right now in the name of Jesus. యేసునామములో Every sickness be healed in Jesus' ప్రతి name. రోగానికి I స్వస్థత command you to leave the bodies in the name of దేహాలను Jesus. వదిలిపెట్టి పొమ్మని And Lord, I pray we all together, we remember Barram uncle, Lord, we bring him into your throne of grace. రమణని చేతికి అప్పగిస్తున్నాను. Doctors may fail, medicine may fail, but your word never fails. O అయ్యా God. వైద్యులు తప్పిపోవచ్చు మందులు తప్పిపోవచ్చు Thank you for making him to prolong the days in the name అయ్యా of అతని Jesus. దినాలు పొడిగిస్తున్నావు నీకు. Bless him, Lord. Bless all the family members, those who are working and doing the hard work for them. కుటుంబాలను దీవించండి వాళ్ళ ఇంట్లో ఉన్న యాత్రలను Thank you, Lord. Take care, my master. జాగ్రత్త వహించండి. Those who are facing lot of problems with they cannot tell to the many people, oh God. ఎవరైతే శోధనల మధ్య ఉంటున్నారో ఎవరైతే పరిస్థితులలో నాయన రకరకాలమైన వెళ్ళి పరిస్థితులలో అట్టి వారిని యొక్క మొరను ఆలకించి ఆన్సర్ దే ప్రేయర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డల ప్రార్థన ఆలకించండి. Take care of our country, take care of our Karnataka state, save my people, oh God. అయ్యా కర్ణాటకను మా దేశాన్ని రక్షించు. Bless all the soldiers, my master. ఈ సైనికుల మీద Lord, I pray for Israel country, Lord, to be blessed, be with them and do the awesome miracles with them, Lord, ఇశ్రాయేలు in దేశ Jesus' పక్షాన name. నిలబడమని ప్రార్థిస్తున్నాను. We bring this offering into your throne of grace. కానుకని సన్నిధానంలో Lord, bless and use for your glory. కానుకని రాజ్య వ్యాప్తి కొరకు The people who has given this offering, multiply, Lord, double blessings, Daddy, and all the finances problems to be solved in Jesus' name. ఆర్థికంగా ప్రభా బిడ్డల అవసరతలు తీర్చండి వాళ్ళ గిన్నెలు నీటి పొరలేకుండా Every hardness and toughness to be broken in the name of ప్రతి Jesus. కఠినమైన పరిస్థితులను Do the awesome miracles of God. ఉపకార్యాలు This చేయండి. is the day that the Lord has made, and we will rejoice in their దినము presence. యెహోవా ఏర్పరిచిన దినమని Bless సంతోషం. our programs and activities. I surrender to your throne కుడికెలలో ఈ of నెల grace. సేవలోని హస్తాన్ని Lead us దయచేయండి. for your glory. ఈ ఆత్మతో నింపు. Evening prayer meeting to be blessed, O God. సాయంకాలం నమోరాలు సంఘాన్ని కూడా Take care of all the needs, my Master. అవసరతలు తీర్చండి. Every cry to turn like a joy in the name of బిడ్డల యొక్క Jesus. ఏడుపు నాట్యముగా We మారు. humble ourselves, give all the glory and honor to నీళ్ళ you. పైన తగ్గించుకుంటూ ప్రతి మహిమ ఘనత ప్రభావం నీకు In తెలియజేయండి. Jesus' matchless name we pray. యేసయ్య God. నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. Amen. Hallelujah. There are two families, my dear brother and sister. You are suffering with the witchcraft power. The demon is working very powerful. Trust in the Lord. God is going to deliver you. ఆమె ఈ కుటుంబాలు అయితే రెండు కుటుంబాలు చాతబడ్డతో పీడిపబడుతున్నాయి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని విడిపించేవాడు. Now the amazing grace of the Lord Jesus దేవుని యొక్క Christ, నిత్యమైన the love of the దేవుని Father, యొక్క ప్రేమ, sweet fellowship of the Holy పరిశుద్ధాత్మ Spirit, సహవాసం abide with us now and forever. నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండును. Amen. सारी सृष्टि को तेरा सहारा, सारी संकट से हमको बचाना, मेरी आंखों में जीवन हमारा है, अपनी राहों में हमको चलाया, सारी सृष्टि को तेरा सहारा, सारी संकट से हमको बचाना, तेरे आंसू में जीवन
God, may God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరు ప్రభు ప్రేమను పంచుకొని ఈ స్థలాన్ని అదుపుము ప్రార్థన పావులను త్వరగా